ఈ రోజు మీకు డబల్ ధమాకా అంటారు కదా, ఆ ధమాకా ఉంటది ఇక్కడ. అసలు ముఖం చూపించకుండా వీడియోలు చేసి తెలుసా, మిలియన్ వ్యూస్. అవును చూసాను. అసలు ముఖం ఎందుకు చూపెట్టిన అనిపించిన తర్వాత నేను మళ్ళీ ఇదే కొత్త డ్రామా నిజంగానేనా అనుకున్నా, కాకపోతే నాకు తెలుసు కదా. పంజాబ్ పోలీస్ స్టేషన్ లో కలిసాడు బ్రో. పీక్స్ లో ఉన్నారేమో ఒక్కటేసారి కాంట్రవర్సల్కి వచ్చి ఇదంతా ఏంటి అసలు? బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టడీ అయితే 10th 3 సార్లు ఫెయిల్. సూపర్. అప్పుడు అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసి ఉంటే అమ్మాయితో పాటు నేను డిగ్రీ దాకా చదువుకున్నట్టు. అమ్మాయి వల్ల ఫెయిల్ అయిపోయినాను నేను. అదే చెప్పింది కదా చిల్లర సంథింగ్ అని చెప్పి, అందుకే యాక్సెప్ట్ చేయలేదా? లేదు. మీకు 5th క్లాస్ లో ప్రపోజ్ చేసిండా జస్ట్ చూసి? నేను తమిళియన్స్ కదా, ఈయన కొంచెం నేను వస్తున్నా అంటే ఈయన ఫస్ట్ ఫ్లోర్ లో నిల్చొని విభూతి అంతా పెట్టుకొని నా కోసం వెయిట్ చేస్తాడు. ఎందుకు తమిళియన్స్ లాగా కనిపించాలనా? లేదు అంటే ఆ తమిళ వాళ్ళు ఉంటారు కదా తెల్లగా పట్టేసుకోండి, అంత మంచిగా విభూతి కూడా పెట్టకపోతే పాన్స్ పౌడర్ ఉంటుంది కదా. నేనైతే సినిమా వచ్చింది మా దోషాలు అడిగేటోళ్ళు ఏంద్రాబాయ్ బొట్టు పెట్టుకుని, నేనంతే సెందిల్. అదే మీరు కాకుండా మిమ్మల్ని అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటా. టైం పాస్ ఇంకెవరైనా లవ్ చేసిండారా? టైం పాస్ కి ఎవరిని లవ్ చేయాలి కానీ నార్మల్ గా క్యాజువల్ గా అయితే ఉంటాయి కదండి. పెళ్లి గట్రాలు అయ్యాయా అంటే పెళ్లి కాలేదు, గట్రాలు చాలా అయ్యాయా అంటే ఏమో డబ్బులు ఇస్తుండే బ్రో నాకు స్కూల్లో. 10 రూపాయల మొత్తం పాకెట్ మనీ అంతా వేసుకుంటుండే. 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చింది అనుకో, పోయి బుక్ కొనుక్కుంటుండే. పక్కన అమ్ముతుండే ఒక ముసలైమ, మాకు ఆ బుక్ కొనుక్కో పాటల బుక్ వచ్చేది సినిమాలు ఎవరికి రాదు బొక్క రాదు వాళ్ళకి కాదు. ఓ హాయ్ హలో వెల్కమ్ టు ఈనే 6 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఒక కాంట్రవర్షియల్ గెస్ట్ ఉన్నాడు. ఆ గెస్ట్ తో పాటు ఎవరికి తెలియని ఒక గెస్ట్ కూడా ఉన్నారు. ఈరోజు మీకు డబల్ ధమాకా అంటారు కదా, ఆ ధమాకా ఉంటది ఇక్కడ. మీకు తెలిసిన వ్యక్తే, సుపరిచితుడే, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఒకనొక టైంలో పీక్స్ పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, బాగా పీక్స్ లో ఉన్న వ్యక్తి. అండ్ ఆర్తో స్టార్ట్ అవుతుంది. మీకు బాగా సక్సెస్ కాదు. రేమో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంటర్వ్యూ అడగంగా ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సిస్టర్. నాకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నట్టున్నారు. ఓకే గట్టిగా మాట్లాడాలి. కొత్త అన్న నాకు అసలు తెలియదు, జీరో నాలెడ్జ్ అసలు నాకు. సాఫ్ట్వేర్ కదా కొంచెం జీరో నాలెడ్జ్ ఉంటుంది. అవునా? ఇప్పుడు కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది కదా వీడియోస్ లో. అవును. ఓకే కొద్ది రోజులు ముఖం చూపించకుండా సస్పెండ్ చేసి మనసు ఎప్పుడు రివీల్ చేస్తాడా బ్రో? జనాలు ఎట్లున్నారు, ముఖం చూపించకపోతే 1 మిలియన్ 2 మిలియన్. అవును అంతగా అసలు నాకు అంటే పక్కన ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. ఎగ్జాక్ట్లీ. అసలు ముఖం చూపించకుండా వీడియోలు చేసి తెలుసా, మిలియన్ వ్యూస్. అవును చూసాను. అసలు ముఖం ఎందుకు చూపెట్టిన అనిపించిన తర్వాత నేను మళ్ళీ ఇదే కొత్త డ్రామా నిజంగానేనా అనుకున్నా, కాకపోతే నాకు తెలుసు కదా. నేను ఆ రోజు ఆడ చూసినా కదా, కానీ జనాలకు తెలియదు. పంజాబ్ పోలీస్ స్టేషన్ లో కలిసాడు బ్రో. కాల్లో మాట్లాడుకున్నాం, కట్ చేస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్, పంజాబ్ పోలీస్ స్టేషన్. అదే హైలైట్ బ్రో. నేను ఆ రోజు షాక్ అయిపోయినా. నువ్వు వేరే కేసు మీద వచ్చినావు, నేను ఇక పెళ్ళైన కేసు మీద వెళ్ళిపోయినా. సో డైరెక్ట్ అక్కడ సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చింది. మాట్లాడాలని అనుకున్నా, తర్వాత ఇక బయటికి వెళ్ళగానే వెళ్ళి మాట్లాడుకున్నాం. అట్లా అని అన్నాడు. ఇక సరే అని చెప్పి. ఓకే మీకు రెమో నాకు తెలిసి చాలా రోజుల తర్వాత మ్యారేజ్ కపుల్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. రెమో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. చాలా అంటే ఒక మనిషి ఎదుగుతుంటే అందరికి ఉన్నట్టే నీకున్నాయి అనుకుంటా. నేను కూడా అంటే ఎదిగే టైంలో బురజాలే ప్రయత్నంలో నీ కూడా జల్లిరు అనుకుంటా. అందులో రెమో తప్పు కూడా ఉందేమో అనుకుంటా. అన్ని తీద్దాం ఇక. మీకు బ్యాక్ టు బ్యాక్ అన్ని వస్తాయి. పెళ్లి స్టోరీ వస్తుంది, ఎందుకు గొడవ అయింది వస్తుంది, అన్ని వస్తాయి. పెళ్లి దండలు ఏమైనా నేర్పిద్దామా ఇద్దరికి? పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ అవన్నీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెమో ఏంటి, రెమో అసలు ఎక్కడి నుంచి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు బ్రో. నార్మల్ ఇక మమ్మీ డాడీ తమ్ముడు అన్నయ్య నేను మొత్తం. వెనక ఆస్తులా? ఇల్లు ఎక్కడ, నెగిటివ్ ప్లేస్ ఎక్కడ బ్రో? నేను ఇప్పుడు ఎట్లా వచ్చినా బండి మీద వచ్చిన.
అదే నా ఆస్తి, బండే నా ఆస్తి. ఉన్నోళ్ళు ఎప్పుడు చూపించుకోరు. లేదు 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 లేదు, సీరియస్ గా నేను ఉన్నప్పుడు నేను చూపెట్టుకుంటా. కారు కొనాలని నాకు కూడా ఉంటది, ఇల్లు కొనాలని కూడా నాకు కూడా ఉంటది. కాకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి బ్రో నాకు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాకు కొంచెం ఇంకా ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. నేను ఎప్పుడు 2018 నుంచి చాలా కష్టపడుతున్నా యూట్యూబ్ లో, బట్ ఫేమ్ వచ్చింది కానీ మనీ అనేది రాలేదు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఒకనొక టైంలో రేమో ఇక్కడికి వద్దాం, పీక్స్ దగ్గరికి వద్దాం. ముందు అసలు మీది ఎక్కడ, నెగిటివ్ ఎక్కడ, ఎంతమంది ఫ్యామిలీ? నాది నెగటివ్ మహబూబ్ నగర్ బ్రో. మహబూబ్ నగర్ జడ్చర్ల ఐడియా ఉందా? అది జడ్చర్లకి ఒక ముందు వేముల గేట్ అని ఒకటి వస్తుంది అనమాట, అదే మన ఊరు అనమాట. అంత తిరిగి ఉన్నగా కోమిరెడ్డిపల్లి అని చెప్పి ఒక ఊరు ఉంటది. అవును. సో మన కర్నూలు పోయే రూటే అనమాట, మా ఊరు మీదకి వెళ్ళి వెళ్ళాలి అటు. సో మా కోమిరెడ్డిపల్లి అని మా ఊరు. సో ఇంకా ఒక మమ్మీ వాళ్ళు పెళ్లి అయిపోయినాక మేము వచ్చేసారు అనమాట హైదరాబాద్. మొత్తానికి 40 years 35 years 40 years అవుతుంది. ఊర్లో ఏం పొలాలు ఇలా ఏం లేవు. డాడీకి ఇల్లు తప్ప ఇంకేం లేదు. అక్కడ ఇల్లు ఉంది. ఫంక్షన్స్ కట్టి వెళ్తుంటారా? వెళ్తుంటాం, ఫంక్షన్స్ వెళ్తుంటాం, పెళ్లిళ్ళకి వెళ్తుంటాం. మనది ఎక్కువ పీర్ల పండుగ, దుర్గదేవుడు ఉంటాడు కదా మనకి, పీర్ల పండుగ బాగా చేస్తుంటాం. ఇక అట్లా ఇక హైదరాబాద్కి వచ్చేసినాం. హైదరాబాద్ లో ఇక అట్లా నడుస్తుంది. ఇప్పటికైతే ఇల్లు గిల్లు ఏం లేదు బ్రో, అంత హైదరాబాద్ లో కూడా రెంట్ హౌసా, ఓన్ హౌసా? రెంట్ హౌస్ ఇప్పటికీ రెంట్ హౌస్ 13,000 రెంట్, 2 BHK. అది కూడా పెళ్ళైంది కాబట్టి 2 BHK. అప్పుడైతే వెళ్ళి 10,000 ఉంటుండే. ఓకే. బట్ ఇక చిన్నప్పటి నుంచి ఒకటే బస్ ఇలా బిఎస్ ముక్త. ఓకే. నీకు ఈయన తెలుసు కదా, బిల్డర్ శివ, మిస్టర్ ఇండియా కొట్టిండు ఐడియా. సో ఆయన కూడా మా బస్సులో ఉంటాడు. అవునా? ఆయన కూడా మా బస్సులో ఉంటాడు. యాక్చువల్ నా వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళ పక్కన ఉన్న సర్కిల్ లో ఫ్రెండ్స్ వాళ్ళందరూ మాట్లాడుతుంటారు నాతోటి. అవునా? ఒకసారి కూడా శివ నన్ను కలవలేదు, కలుస్తా. ఓకే, డెఫినెట్ గా కలవాలి. ఇక్కడికి వచ్చి ఫస్ట్ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత రెమో స్టడీ ఎంత వరకు అయింది? అండ్ పీక్స్ లో ఉన్న రెమో ఒక్కటేసారి కాంట్రవర్సల్కి వచ్చి ఇదంతా ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టడీ అయితే 10th 3 సార్లు ఫెయిల్. సూపర్. 3 సార్లు ఫెయిల్ అసలు. అది కూడా ఎట్లా అంటే ఈ అమ్మాయి వల్లనే. చెప్పు ఎందుకు నీ వల్ల? ఆమె దగ్గరికి వస్తా. 5th క్లాస్ లో బ్రో ఈ అమ్మాయి జాయిన్ అయింది స్కూల్లో. 5th క్లాస్ లో నేనున్న 5th క్లాస్ లో నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అన్ని. 5th క్లాస్ లో జాయిన్ అయింది. 7th లో ప్రపోజ్ చేసిన, యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేసి పడేసింది. 10th దాకా నాకు ఈ ఇంట్రెస్ట్ లేదు. ఇక 10th లో కూడా సగం డే ఆఫర్లీ యాన్యువల్ ఎగ్జామ్ కూడా రాయలేదు నేను. ఆఫర్లీ ఎగ్జామ్ రాసి మొత్తం మానేసిన. ఇక మొత్తం చిల్లర తిరుగుళ్ళు, అవి తిరుగుడు, ఇది తిరుగుడు. నక్లెస్ స్టేషన్ ఐడియా ఉంది కదా, తెలుసు. దాని మీద మా ఫ్రెండ్స్ ఎట్లా తిరుగుతుండే అనుకున్నావు, మెట్రో MMTS మెట్రో స్టేషన్ లో తిరుగుతుండే అటు ఇటు, చిల్లర తిరుగుళ్ళు బ్రో. అప్పుడు అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసి ఉంటే అమ్మాయితో పాటు నేను డిగ్రీ దాకా చదువుకునేటోని. అమ్మాయి వల్ల ఫెయిల్ అయిపోయినా నేను. ఎన్ని ఇయర్స్ లవ్ మీ ఇద్దరిది? ఇప్పుడు 10 years ఈ ఆగస్ట్ వస్తాయి. 10 years లవ్ అంటే 5th క్లాస్ లో లవ్ స్టోరీ. క్లాస్ లో మేము అది ప్రపోజ్ చేసిండు, ప్రపోజ్ చేసాం, బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. మీరు 5th క్లాస్ లో ఉన్నప్పుడు మీ ఏజ్ ఉంటది 8 years అట్లా ఉంటది. 8-10 వేసుకో. అదే చెప్పిండు కదా చిల్లర సంథింగ్ అని చెప్పి, అందుకే యాక్సెప్ట్ చేయలేదా? లేదు గుడ్ బాయ్ కానీ చెయ్యలేదు. నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నా ఎందుకు చేయలేదు అని చెప్పి. నాతో పాటు చదివించేదాన్ని, తీసుకెళ్లేదాన్ని కదా డిగ్రీ వరకు. అసలు ఇలా ఓకే, అక్కడికి వద్దాము. ఫస్ట్ మీకు 5th క్లాస్ లో ప్రపోజ్ చేసిండా, జస్ట్ చూసి? లేదు, ముందైతే నేను తమిళియన్స్ కదా, ఈయన కొంచెం నేను వస్తున్నా అంటే ఈయన ఫస్ట్ ఫ్లోర్ లో నిల్చొని విభూతి అంతా పెట్టుకొని నా కోసం వెయిట్ చేస్తాడు. కొంచెం కొన్ని రోజులుగా జరిగి దాంతో ఎందుకు తమిళియన్స్ లాగా కనిపించాలనా? లేదు అంటే తమిళ వాళ్ళు ఉంటారు కదా తెల్లగా పట్టేసుకొని. అయితే నేను మంచిగా వైట్ షర్ట్ వేసుకొని, రెడ్ కలర్ మాది స్కూల్ డ్రెస్, వైట్ రెడ్ మెరూన్ పాయింట్ అది వేసుకొని మంచిగా దూతుండే బ్రో. నేను స్కూల్ ఫోటోస్ పెడతా కావాలంటే, నీకు ఫోన్ ఉందా లేదా మీ అప్పటి మీ ఇద్దరు ఫోటోలు ఉంటే కూడా పర్సనల్ గా పంపిస్తాను. అయితే మంచిగా విభూతి కూడా పెట్టుకోవాలి, పాన్స్ పౌడర్ పెట్టదు కదా. నీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. నేనైతే సినిమా వచ్చింది మా దోషాలు అడిగేటోళ్ళు, ఏంద్రాబాయ్ బొట్టు పెట్టుకోండి అంటే సెందిల్ బాల్కనీ నుంచుంటుండే బ్రో. నేను అయినా అక్కడ గల్లీలో నుంచి, మాది గల్లీలో ఉంటుంది స్కూల్, పైన బాల్కనీ నుంచి కింద గేట్ సంతోష్ మాత హై స్కూల్ అని చెప్పి మా బస్సులో ఉంటది బిఎస్ ఉంటారు. ఏంటంటే అవి అట్లకెళ్ళి వస్తుండే, ఇట్లా చూస్తుండే మీదికి, మళ్ళీ తల దించుకుంటుండే. అప్పుడు ఎంత చిరాగ్గా అది కొంచెం ఉంటుండే కదా, అట్లా వస్తుండే బ్రో మా లవ్ స్టోరీ అయితే. అది
కాలేజ్ లో ఇంటర్ లో ఇంటర్ దగ్గరికి వద్దాం, ముందు స్కూల్ అయిపోయి స్కిప్ చేస్తున్నావు. ఓకే, ఇతను విభూతి పెట్టుకొని నిలబడుతుండే కదా, నీకు అప్పటికి తెలుసా లైన్ వేస్తున్నాడని? నాకు తెలీదు, నా ఫ్రెండ్ చెప్పింది. ఎందుకు ఊరికే ఎవరైనా ఏమన్నా అంటే ఇతను ఎందుకు మధ్యలో వస్తుండు అని అంటే, నేను లవ్ చేస్తుండేమో కావ్య అని అన్నారు. అప్పుడు నాకు అప్పటి నుంచి నేను గమనించడం స్టార్ట్ చేసిన. ఓకే, అప్పుడు ఏ క్లాస్ లో ఉన్నారు మీరు? ఫిఫ్త్, 5th 6th అలా. 5th 6th లో. 9th దాకా ఇదే కంటిన్యూ. ఏ ఇయర్ లో ఇది? 2015 లో 10th అయిపోయిందమ్మా. అయితే అంతే బ్రో, 10 11 12 ఆ టైప్ లో అప్పుడే అనుకుంటా. ఏదో సడన్ గా గుర్తు. అవునా, 2015 లో 10th అయిపోయింది. చిన్న పిల్లలు అనుకున్నా, లేదు నా బ్యాచ్. నీది ఎప్పుడు అయిపోయింది? 12 బ్యాచ్. 12 అంటే 10th బ్యాచ్ మాది. 2015 లో అయిపోయింది 10th. ఓకే, అంటే నేనంటే నేను అంత దాకా ఓలే. నా ఫ్రెండ్ కరుణాకర్ అని ఉండే, నతి కరుణాకర్ అని. ఓకే, మనోడిది పట్టుకొని నేను గుంజుతుంటా. మనోడు 10-11 అనమాట, సేమ్ బ్యాచ్ మాది. ఓకే, మనం మధ్యలో డ్రాప్ అయిన మీన్స్ ఇక అది వేరే కథ, స్టోరీ, అది పెద్ద స్టోరీ అది. ఓకే, అప్పుడు ఓకే, ఈయనరేమో నీకు ఫస్ట్ అయినా మీ ఫ్రెండ్ నేను లవ్ చేస్తున్నాడేమో అన్నప్పుడు నీ మనసులో ఫీలింగ్ ఏంటి? అవునా అనిపించింది అంతే. వావ్, అవునా అనిపించింది కానీ ప్రపోజ్ అయితే చేయలేదు బ్రో. బట్ నా ఎదుట అయితే 9th దాకా బెస్ట్ ఫ్రెండ్స్ బ్రో మేమైతే. అసలు నిజంగా ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎంత బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేసి ఇచ్చినా నాకు ఇచ్చిస్తుండే. ఒక రోజు అయితే ఏడ్చేసిన, ఈయన ఎందుకు మాట్లాడతలేడు నాతోటి అని చెప్పి. అంత అప్పుడప్పుడు ఏడిపోయాలి కానీ మా ఫ్రెండ్స్ అడుగుతుండే ఎందుకు కావ్యతో మాట్లాడతాడు అంటే, నీకు తెలియదు మామ, వాళ్ళకి లవ్ పుట్టాలంటే మనం మాట్లాడొద్దు. అప్పుడే నాకు మస్తు ఉండే బ్రో. అందుకే నేను బాగా ప్రాంక్ వీడియోస్ లో కొంచెం లవ్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటా. అవును అవును అవును, అర్థమైంది. అదే ఇది ఒరిజినల్ గా వాడిన ట్రిక్ అయితే. ఓకే, నేను ఇప్పుడు 7th ఆ టైంలో నీతో మాట్లాడడం కావచ్చు, నీకు ప్రపోజ్ ఎట్లా చేసిండు అసలు? డైరెక్ట్ గా ప్రపోజ్ చేసిండా, వేరే ఫ్రెండ్ త్రూ ఏమైనా వచ్చిందా? లేదు లేదు లేదు, డైరెక్ట్ గానే చెప్పిండు. ఇండైరెక్ట్ ఉంటుంది అది. ఏమన్నావు అప్పుడు చెప్పినప్పుడు? నో చెప్పి దాని తర్వాత నీకు ఇష్టం లేదు, నో చెప్పినావు. మాట్లాడకపోతే ఎందుకు ఏడ్చినావు? నో చెప్పి ముందు బెస్ట్ ఫ్రెండ్స్ కదా మేము. ఓకే ఓకే, నో చెప్పేసినాక 1 year చిరాకు బ్రో. కొట్లాడడం, ఎంత బెస్ట్ ఫ్రెండ్ ఉండేనో అంత ఎనిమి అయిపోయినా నేను అప్పుడు. అంత ఎనిమి అయిపోయినా అంటే ఆమె నిన్ను ఎనిమిలాగా చేసింది. ఎనిమిలాగా మాట్లాడకుండా ఉండడము చేయడము. ఎందుకు అట్లా? లవ్ ప్రపోజ్ చేసినా కదా అందుకు. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎందుకు మీ అంత ఈజీగా రాదు? ఎందుకంటే సముద్రం లాంటిది మీ మనసు కాబట్టి. లేదు, అంతే ఆయన చెప్పిండు కదా. ప్రపోజ్ చేసిండనే ఎనిమిలా చూసావా? ఇంకో రీజన్ ఉంది బ్రో, స్కూల్లో ఏం చదవలేదు, వద్దు అసలు ఏం చదవా. క్లాస్ లో అసలు లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాం అంతే. కానీ అందరికి ఇష్టం శేఖర్ అంటే. మళ్ళీ నేను అందరికి ఇష్టం, ఎందుకంటే చెప్పిన పనులు అన్ని చేస్తుంటాను. టీచర్స్ నుంచి స్టూడెంట్స్ వరకు శేఖర్ అంటే అందరు చెప్పిన పనులు చేస్తాను. నేను పోయి బెల్లి కొట్టమంటే బెల్లి కొట్టేస్తా. చిన్న పిల్లలు పాపడాలు ఇప్పిస్తుంటా, మా టీచర్లు కూడా నేర్పిస్తుంటా. ఈ పిల్లము కూడా లేని స్టంట్లన్నీ చేసిన నేను. ఏమి ఎట్లా పోతుంటే ఈ రానన్న పాపడాలు తీసుకోరా నేను ఇప్పిస్తా. చిన్న చిన్న మనం కొంచెం బిల్డప్ కొట్టుకోవాలి కదా. అట్లుంటాయి ఇక చాక్లెట్లు ఇవ్వడం కానీ అవి ఇవ్వడం కానీ. నీకేమనిపించేది ఇట్లా చేసినప్పుడు? చాలా ఓవర్ చేస్తున్నావురా అనిపించేదా? లేదు, నేను చెప్పాను కదా, నాకు అసలు ఈయన ప్రపోజ్ చేస్తున్నా అంటే ఇలా నా వెనకాల పడుతున్నా నాకు తెలియదు అసలు. నా ఫ్రెండ్ చెప్పేంత వరకు. దాని తర్వాత నుంచి నేను గమనించడం స్టార్ట్ చేసిన. అప్పట్లోనే ఈయన ప్రపోజ్ చేసేసిండు, మాట్లాడుకోవడం లేదు. దాని తర్వాత మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినాము. మళ్ళీ 1 year తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా, మళ్ళీ మంచిగా మాట్లాడుకోవడం, మంచిగా సరే లవ్ గివ్ ఏం వద్దులే కాదు, మనం మంచి ఫ్రెండ్స్ ఉందాం, ఇవన్నీ ఎందుకు ఊరికే తలనొప్పులు అని చెప్పేసి. ఇట్లా వెళ్తే వర్కౌట్ అవుతుంది, మళ్ళీ ఇట్లా వచ్చిన. ఓకే ఓకే ఓకే, మళ్ళీ వేరే విధంగా ఫ్లడ్ చేద్దాము. ఈ పాపడాలు గీపడాలు ఇప్పిస్తే అయితలేదు, బొట్టు పెట్టుకున్నా వర్కౌట్ అయితలేదు. నాకు ఆ బొట్టు పెట్టుకుని ఏదో స్టైల్ గా నిలబడతాను, ఒకసారి చెప్పాలి. నార్మల్ గానే స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఇన్షర్ట్ వేసుకొని మంచిగా దూతుండే బ్రో. నూనె పెట్టుకున్నాక నేను మళ్ళీ ఒక 5 సార్లు తువాలతో చూసుకుంటుండే, ఎందుకంటే మన హెయిర్స్ ఇట్లా అయిపోవాలన్నారు. అప్పుడు మస్తు ఉంటుంది హెయిర్స్ నాకు. ఇక ఇట్లా దూతుండే, తెల్లగా బొట్టు కనిపించాలని ఇట్లా అంటుండే. ఇట్లానే స్కూల్ డ్రెస్ వేసుకొని టై వేసుకొని ఇట్లా ఇలా పడుతుండే. ఆయన ఆడికే వస్తాను బాల్కనీ ఇట్లా నుంచొని ఇట్లానే చిన్న స్మైల్ ఇస్తున్నాయి మరి. ఆయన అవన్నీ బాగా తలుచుకుంటుంటే మస్తు అనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు మా ఇల్లు ఉన్నది కూడా మా స్కూల్ ఆడంటే మా ఇల్లు ఇక్కడే.
ఆ, మేము రోజు మా ఇంటి పైకి బాల్కనీ నుంచి మా స్కూల్ చూస్తుంటాం మార్నింగ్. ఓకే అవన్నీ గుర్తుకొస్తుంటాయి, మస్తు అనిపిస్తుంటది నాకు అవన్నీ. ఓకే. తర్వాత ఎప్పుడు ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది? ఎన్ని ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ చేసింది? నువ్వు చెప్తానే చెప్పనా? నువ్వే చెప్పమా. అంటే ఇంటర్ లో సర్టిఫికేట్స్ అడుగుతారు కదా 10th వి, దానికోసం వెళ్ళిన. వీళ్ళ తమ్ముడు అప్పుడే దానికోసం నువ్వు వచ్చినావు. మనం August 15th రోజు స్కూల్ కి వెళ్తుంటాం కదా బ్రో, నార్మల్ గా 10th అయిపోయినా ఇంటర్ అయిపోయినా మన జరా పోయి అవును. అట్లా చూడాలంటాం కదా. ఆ రోజు August 15th రోజు మస్తు రెడీ అయిపోయినా నేను. ఇక మనకు కొంచెం స్టైల్ గా ఇది అప్పట్లో షూలు గీలు వేసుకొని వైట్ షర్ట్ వేసుకొని ఇట్లా జెండా పెట్టుకొని పోయినా. అందరు జెండా వదనం ఎగరేస్తారు, అంత ఎగరేస్తారు. మా తమ్ముడు గారు పక్కన ఉన్నాడు. మా తమ్ముడు గారు జూనియర్ మాకంటే. అయితే ఒకసారి మా తమ్ముడిని కలిసింది కలగానే. నేను అప్పటికి వెళ్ళిపోయినా స్కూల్ నుంచి. వెళ్ళిపోతే మా తమ్ముని కలిసి మీ అన్న నెంబర్ ఇవ్వు అని అన్నది. ఎందుకు మా అన్న నెంబర్ అన్నది. లేదు ఇవ్వు మాట్లాడాలి కొంచెం అది అని అంటే ఇచ్చింది. మా తమ్ముడు ఇచ్చేసింది నెంబర్ ఇవ్వకి. ఇకనే ఇంకా నేను లేదు లేదు నువ్వు చెప్తే బాగుంటది. నంబర్ ఎందుకు అడిగినా చెప్పా. ఊరికే శేఖర్ ఫ్రెండ్ కదా, నా బెస్ట్ ఫ్రెండ్, మాట్లాడదాము అని చెప్పి. అది కాదు ఇంకోటి ఉంటుంది చెప్పు. లేదు లేదు అంత ఈజీగా మీకు నచ్చకపోతే అసలు నంబరే అడగారు మీరు. నచ్చలేదు. బ్రేకప్ అంటే నో చెప్పిన తర్వాత 1 year గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అయినాము మేము. ఫ్రెండ్స్ అయిన తర్వాత నంబర్ లేదు. 10th అయిపోయింది. నువ్వు ఆగు డార్లింగ్, అవనే చెప్పాలండి. 10th అయిపోయిన తర్వాత ఇంకా ఆయన వేరు మేము వేరు అయిపోతాం కదా. నేను ఇంటర్ లో జాయిన్ అయినా. ఇది సర్టిఫికేట్ కోసం వస్తూ ఉంటే వాళ్ళ తమ్ముడు దగ్గర నంబర్ తీసుకొని. ఆ థాట్ ఎందుకు వచ్చింది నంబర్ తీసుకోవాలి? ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్. ఈయనతో అప్పటికి నంబర్ లేదా మీ ఇద్దరికి? లేదు. అసలు టచ్ లో లేరా ఇంకా ఇంటర్ తర్వాత 10th తర్వాత? సమ్మర్ హాలిడేస్ వస్తుంది కదా, గ్యాప్ వచ్చింది. ఓకే టచ్ లో లేము. దాని తర్వాత స్కూల్ ఓపెనింగ్ తర్వాత వెళ్ళి వాళ్ళ తమ్ముడు ఉంటే ఫోన్ నంబర్ తీసుకున్నా. అంటే ఫోన్ నంబర్ తీసుకోవడానికి వెళ్ళినావా? లేదు, సర్టిఫికెట్స్ కోసం వెళ్ళినా. ఓకే సర్టిఫికెట్స్ కోసము. అప్పుడు వాళ్ళ తమ్ముడు బయటనే కూర్చొని ఉండే. నంబర్ తీసుకున్నావు. ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ దగ్గర నుంచి? నేనే ఫస్ట్ కాల్ ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేసినావు, ఏం మాట్లాడదామని ఫోన్ చేసినావు? ఊరికే అలా అంటే ఎప్పుడు చెప్తూ ఉంటా డే ఫుల్ గా ఏమైంది ఏంది అని చెప్పి. అలా ఇన్ని డేస్ ఏమైంది ఏంది ఎట్లున్నావు ఈయనతో కొంచెం నిజం మాట్లాడుకుందాం కొద్దిసేపు. రెమో దాని తర్వాత థింక్ చేసినావు కదా, అరే ఫన్నీగా కొంచెం అమ్మాయిలకు కొంచెం అంటే కొంచెం చిల్పి చిల్లర చిల్లర అంటే చిల్లర మీన్స్ కొంచెం అల్లరి కామెంట్ చేసే విధంగా ఉంటేనే కొంచెం ఎంజాయ్ చేస్తారు లోపల, కానీ బయటికి కొంచెం యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింకింగ్ వచ్చింది కదా, కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది, అందుకే కదా నంబర్ తీసుకున్నా. వచ్చింది కదా, మిస్ అవుతున్నాను, బాగుండే ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు కావచ్చు, ప్రపోజ్ చేసినప్పుడు కావచ్చు, కొంచెం అబ్బాయి వెనక పడుతూ ఉంటే కొంచెం మజా వస్తుంటది మీకు కూడా. ఆ ఫీలింగ్ వచ్చిందా? మిస్ అవుతున్నాను ఫీలింగ్? మిస్ అవుతున్నాను ఫీలింగ్ వచ్చింది, అందుకే నంబర్ తీసుకున్నా. తీసుకొని ఏం మాట్లాడారు ఫస్ట్? ఏం మాట్లాడ ఎందుకు గుర్తుండేది? 2015 లో మాట్లాడేది ఇప్పటికి ఏం గుర్తుంటది? 2015 నుంచి 25 దాకా అంటే నువ్వు మామూలు క్యాండిడేట్ కాదు. ఇప్పుడు ఈ 10 years వస్తుంది ఆగస్ట్ అయితే. మళ్ళీ యూట్యూబ్ లో నువ్వు రెబల్ ఉండే అప్పుడు. అదే అంటే అర్థం చేసుకోండి, ఈయన లైఫ్ లో వచ్చిన అమ్మాయిలు ఏమేమి చేసిండ్రో, ఈయన ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళు ఎలా బిహేవ్ చేసిండ్రో, ఈయన లైఫ్ లో ఏమేమైంది ఏంది ప్రతి విషయం నాకు తెలుసు. కానీ ఆ అమ్మాయిలు మాట్లాడిన మాటలు నాకు ఆ రోజు. వద్దాం అక్కడికి వద్దాం, ఇంకా చాలా ఉంది. ఇంటర్వ్యూ ఇప్పుడే స్టార్ట్ అయింది, మొత్తం పిన్ టు పిన్ అన్ని వద్దాం. ఎందుకంటే జనాలకి 1 by 1 అర్థం కావాలి. రేమో పెళ్లి ఎట్లయింది, ఈ యూట్యూబ్ లోకి ఎట్లా వచ్చింది, దాని తర్వాత ఇదంతా 1 by 1 రాదు. అదే కానీ ఒకసారి మెన్షన్ చేయండి ఏంటి అంటే, ఈయన నాకు 2015 అంటే 2011 10. ఓకే, మీ ఫోన్ దగ్గర నుంచి వద్దాం. ఫోన్ చేసి ఏం మాట్లాడారు? రేమో ఎలా ఉన్నావు, నేను కావ్య పాప అన్నారా? అప్పుడు నా పేరు రేమో కాదు, శేఖర్. ఓకే, అప్పుడు నా పేరు ఈయన పేరు చంద్రశేఖర్. చాలా మంచి పేరు, రేమో అని పిలుస్తారు. నా పూర్తి పేరు ఏం పేరు తెలుసా? అసలు చాలా మంది అడుగుతున్నారు బ్రో. నా పూర్తి పేరు తెలుసుకుంటే ప్రభాస్ పేరు ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది. ఏడుకొండల చంద్రశేఖర్ గౌడ్ నా పేరు. ఓహో, ఏడుకొండల చంద్రశేఖర్ గౌడ్. ఓకే, కానీ నేను నాకు రెమో మూవీ అంటే బాగా ఇష్టం. రీసెంట్ గా శివకార్తికేయ రెమో మూవీ వచ్చింది, ఆ మూవీకి పిచ్చ ఫ్యాన్ నేనైతే. దాని వల్ల రెమో శేఖర్ అని పేరు పెట్టుకున్నా. ఒక ఇండస్ట్రీలో ఒక పేరు ఉండాలి కదా అని. ఓకే ఓకే ఓకే, ఆ ఫోన్ చెప్పమా. ఫోన్ ఏం లేదు, ఆ ఫోన్ లిఫ్ట్ చేసి నేను కావ్యని ఎట్లున్నావు ఏంది అని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి. అప్పట్లో ఎయిర్టెల్ కార్డు ఉండే కదా రీఛార్జ్ చేసుకోవాలి.
నీది ఎయిర్టెల్ నాది ఎయిర్సెల్. నేను ఖాళీ మిస్ కాల్ ఇస్తా అక్క, నేనే అన్ని మిస్ కాలే బ్రో. ఆ రోజు అసలు ₹1 ఉండకపోతున్నాయి నాతోటి, ఒక్కొక్కరిని అడుక్కోలేకపోయినా అప్పట్లో నేను. ఇవితో మాట్లాడడానికి ఎయిర్టెల్ లో కొంచెం రీఛార్జ్ జల్ది అయిపోతుంది కదా. డార్లింగ్ ఫస్ట్ మీ దగ్గర నుంచి ఫోన్ రాగానే ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే నేను అసలు ఎవరిదబ్బా నెంబర్ అనుకుని ఫోన్ ఎత్తిన. హలో అని అన్న. కావ్య ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏంటి విశేషాలు, ఏం చేస్తున్నావు ఏంది అన్నది. ఏం చేస్తాం కావ్య, చిల్లర తిరుగుళ్ళు అవుతున్నాయి మా, ఏమన్నా ఏం పనులు ఉంటాయి చెప్పు. అప్పట్లో బట్టల షాప్ లో పనిచేసిన, మన చాలా షాప్లలో పనిచేసిన బ్రో. బట్టల షాప్ లో ఇవి ఉంటాయి చూసిన, కర్బూజకాయలు రోడ్డు మీద బండి మీద దుబ్బలు, అవి కూడా అమ్మినా నేను. ఇంకేంది, ఆటో నడిపిన, మా పియాగో ఆటో ఇప్పటికి ఉంది. ఆటో నడిపిన, ట్రాలీ ఆటో అవి నడిపిన. అవి అట్లా ఫోన్లు మాట్లాడుకుంటూ అట్లా కలిసిపోయినాం అనమాట. అప్పట్లో ఎయిర్సెల్ సిమ్ అనేది ఉంది, గుర్తుంది ఎయిర్సెల్. నేను ఎయిర్టెల్ సిమ్ వాడేది, దాంట్లో ఎక్కువ రీఛార్జ్ అయిపోతుంది అని చెప్పేసి ఎయిర్సెల్ కి కన్వర్ట్ చేసుకొని దాంట్లో 2-3 గంటలు మాట్లాడుతుండే బ్రో నేను ఎయిర్సెల్ కార్డుకి. అప్పుడు ₹10 పెడితే ₹7 వస్తుండే కదా కార్డు. అవును అవును. అట్లా ఓ రోజు ఒక 5 years 6 years దాకా. కనెక్షన్ ఎప్పుడు కుదిరింది మళ్ళీ? ఇంటర్ లో ఇంటర్ జాయిన్ అయిందా, ఆ సమ్మర్ హాలిడేస్ మొత్తం మాట్లాడుకున్నాం 10th అయిపోగానే అంతా. ఇంటర్ లో జాయిన్ అయినప్పుడు ఇంటర్ లో ప్రపోజ్ చేసుకున్నాం. అప్పటికే ఫోన్ లో కూడా ప్రపోజ్ చేసుకున్నాం. మళ్ళీ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నేను కాదు, ప్రతి వాళ్ళకి నేను అదే చెప్తాడు నేను అని చెప్పి, నేను ప్రపోజ్ చేసిన అని. అన్న నువ్వే కదా ప్రపోజ్ చేసింది, నెంబర్ ఎవరు తీసుకురు బ్రో? అసలు ప్రపోజ్ చేసేలాగా చేసింది నేను, కానీ ప్రపోజ్ చేసింది నేనే. ప్రపోజ్ చేసేలా చేసింది అయితే మీరే, కానీ మీ నోట్ల నుంచి రాలేదు. బ్రో వీళ్ళు ఆడోళ్ళు అమ్మో ఎంత డేంజర్. ఓకే, కావ్య ఐ లవ్ యూ ఇంకెన్ని రోజులు అన్నాడా? ఎన్ని రోజులు ఇట్లా తిరుగుదాం అమ్మ కలవా ఏంది నువ్వు అంటే, కాలేజ్ బ్రో. ఇంటర్ నుంచి స్టార్ట్ అయింది చూడు మాది. ఇంటర్ మాది ఇక్కడ సోమాజిగూడ నుంచి అమీర్పేట్ వరకు వాకింగ్ బ్రో. నీకు లలిత జ్యువెలర్స్ పక్కన ఒకటి ట్యాంకర్ల గల్లీలు ఉంటాయి. రోజు అదే గల్లీకి వెళ్ళిపోతాం మేము. కీర్తిలాస్ గల్లీ నుంచి మా బస్సు ఉందా, కీర్తిలాస్ గల్లీ ఐడియా ఉందా? ఐడియా ఉంది. కీర్తిలాస్ గల్లీ నుంచి నడుచుకుంటూ కాలేజ్ దాకా వెళ్ళిపోతుండే. ఈ శారదా కాలేజ్, ఎస్ఆర్ నగర్ శారదా కాలేజ్. అయితే ఆగు నేను చెప్తా. చెప్పు. వాకింగ్ చేసి వెళ్ళిపోయే వాళ్ళము. నా కాలేజ్ 12:30 వరకే, ఆఫ్టర్నూన్ వరకే. ఈయన నన్ను డ్రాప్ చేసి 8:30 నుంచి 12:30 వరకే అక్కడే ఉంటాడు. మళ్ళీ వచ్చేదాకా వచ్చేంత వరకే అక్కడే ఉండి మళ్ళీ నన్ను తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడు. వాకింగ్ ప్రేమ, మామూలు ప్రేమ కాదు. అందుకే మా పెళ్లి. దాని తర్వాత ఈయన పనులు చేయడము, అవి ఇవి బట్టల షాప్ లో వర్క్ చేయడము, 12:30 తర్వాతనే ఏమన్నా పని చేయడము. మీకు మ్యారేజ్ కాకముందు మేజర్ గా ఏ విషయంలో ఎక్కువ గొడవలు వచ్చేది? మాకా గొడవలు ఏమి రాలేవు బ్రో. అసలు వస్తే నేను నాకు ఈఎంఐలు ఉంటాయి చూసినావా, ఈఎంఐలు కట్టుకోలేకపోతాను నేను అప్పుడప్పుడు. కొన్ని ఫోన్ ఈఎంఐలు కానీ అవి కానీ ఇవి కానీ అవి కట్టుకున్నప్పుడు నీకు నువ్వు అసలు కట్టుకోలేవు. నువ్వు ఎందుకు ఈఎంఐలు తీసుకుంటున్నావు, డబ్బులు ఏం తీసుకుంటున్నావు, వర్క్ చేయకపోతుండే, ఏం పని చేయకపోతుండే, నీకు ఎందుకు అని అంటుండే. కానీ ఏ పిల్లనైనా ఈఎంఐ అంటే కడుతుండే, ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి. లేదు అంటే నార్మల్ గా కడుతుండే. మన డిగ్రీ వరకు, నా డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు మేము తిరగడము చేయడము, ఏది ఉన్నా కూడా ఈయననే అన్ని ఖర్చు పెట్టుకోవడము, చూసుకోవడము. ఈయన ఈఎంఐ, ఈయన బండి ఈఎంఐ కూడా అన్ని ఈయననే కట్టుకోవడము చేయడము. బండి ఈఎంఐ దాకా నేనే కట్టుకున్నా, దాని తర్వాత మొత్తం నువ్వే కదా కట్టింది. డిగ్రీ తర్వాత నేను ఎప్పుడు జాయిన్ అయినాను కంపెనీలో, దాని తర్వాత నుంచే నేను తీసినా. కానీ అప్పటి నుంచి ఈయన చిన్న చిన్నగా ఇక నేను బట్టల షాప్ లో దాంట్లో దీనిలో పని చేస్తుండే కదా బ్రో. అవి వస్తుండే, పార్ట్ టైం జాబ్ చేస్తుండే యూట్యూబ్ లో లేక ముందుకు. తర్వాత నేను ఇక అట్లా కొంచెం రివ్యూ స్టార్ట్ చేసిన, గుర్తుంది కదా స్మార్ట్ ఐడియా. నాకు ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కటి ఐడియా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ నీకు నచ్చలేదు కదా, ఎందుకు రెమో అంటే ఇప్పుడు ఎక్కువ చదువుకోలేదు, ఎందుకు మళ్ళీ కనెక్ట్ అయ్యి మళ్ళీ ఎందుకు నచ్చింది అంటే ఏం చెప్పగలుగుతావు? నచ్చింది అంటే చిల్లరగానే వస్తారు కదా బ్రో, అట్లా కాదు, తిరిగేటోళ్ళు ఆయన గొడవ అనేటోళ్ళు వాళ్ళకే వస్తారు. కాఫీ తీసుకో, బాగుంటది మా ఆఫీస్ లో కాఫీ తాగి వచ్చిన నేను రోజుకొకటి. డార్లింగ్ ఎట్లుంది, బాగుందా? బాగుంది నైస్. నేను తాగుతా బ్రో, ఐఎమ్ కాఫీ లవర్, చాయ్ లవర్, అది కూడా లవర్. ఓకే ఇప్పుడు ప్రపోజ్ చేసినావు, అన్ని ఆలోచించుకునే చేసినావా? మ్యారేజ్ చేసుకుందాము, ఓకే కరెక్ట్ పర్సన్ రేమో, అందుకే కదా ఇంతవరకు వచ్చినాము. ఓకే, మీకు ఇప్పుడు మేజర్ గా లవర్స్ అన్నప్పుడు కంపల్సరీ గొడవలు ఉంటాయి. ఏ విషయంలో ఎక్కువ గొడవ వచ్చేది? చెప్తున్నా కదా, పైసల విషయంలోనే గొడవ వచ్చేది. నేను ఏం పని చేయకపోతుండే కానీ అన్ని అప్పులు చేస్తుండే వీడియోలకి, దానికి దీనికి అన్నిటికీ నాకు బాగా ఇబ్బంది అయిపోతుండే. డార్లింగ్ గొడవ అవుతున్నాయి కానీ వేరే విషయాల్లో ఏం గొడవ కాలే మాకు. డార్లింగ్ నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, ఇంత నిజాయితీ ఉన్నావు కదా, ఎందుకు అంటే అవును వాస్తవంగా ఉన్నాయి కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వాళ్ళు అందరికి నచ్చారు అనేది, అవును అది అనుకోవచ్చా?
అంటే ఎట్లా నాకు అర్థం అంటే కాదు. బయట బయట నేను అనేది ఓకే, ఈ అమ్మాయి అర్థం చేసుకున్నది, కావ్య అర్థం చేసుకున్నది, ఇంత దాకా వచ్చింది అంటే, ఒక అమ్మాయి ఇంత దాకా జర్నీ చేసింది అంటే నమ్మకం అన్న, సెట్ అవుతాడనే నమ్మకం అన్న ఉండాలి, లేదంటే బాగా చూసుకుంటాడని నమ్మకం అనే ఉండాలి. ఏదో ఒకటి ఉంటే మాత్రమే మూవ్ అను. ఒకటి కాదు, అన్ని బాగా చూసుకుంటాడు, మంచోడు, ప్రేమ బాగా చూస్తాడు. అంత కాన్ఫిడెంట్ ఎట్లా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి ఉన్నాడు, ఎందుకంటే నువ్వు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా అంటే గర్ల్స్ దగ్గర రెస్పెక్ట్ కానీ, లేకపోతే నా దగ్గర వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడం చేయడము ఉమ్, మంచిగా చూపిస్తాడు, ప్రేమ అంతా అని మంచిగా చూసుకుంటాడు అని నమ్మకం. నాకు ఎక్కువ జాలి ఎక్కువ బ్రో. మనకి సీరియల్ అవుతున్నా ఎవరైనా నాకు ఎవరైనా వచ్చి అడిగిరు అనుకో నేను చేయగలుగుతా పక్క, నా వల్ల అయిందనుకో చేస్తా, జాలి ఎక్కువ. కానీ మళ్ళీ మనమేనే రివర్స్ అవుతా ఉంటాడు. అదే భయ, అదే బాధ అంతే. కానీ ఆయన కానీ నాకు అది పోదు, మా ఇంట్లోకి వెళ్ళి చేయాలనిపిస్తుంది. నేనైనా చెప్తా, ఎందుకు వీళ్ళు ఇట్లా చేసిండ్రు కదా, మళ్ళీ ఎందుకు హెల్ప్ చేస్తావు వాళ్ళకి అని అంటే, అయినా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, పాపం కదా. కోపం ఉన్నప్పుడే వస్తుంది, తర్వాత మర్చిపోతాడు. దాన్ని ఏం చేయలేం కదా బ్రో. కావ్య ఓకే, తిరిగిర్రు అంత ఓకే, అంత పర్ఫెక్ట్. మీకు కాలేజ్ లో అంటే ఇప్పుడు రెమో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అది పక్కన పెడితే, మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు వేరే ప్రపోజల్స్ కానీ, వేరే వాళ్ళు లైన్ వేయడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినాయి? ఏది జరగలే. ఇప్పుడు కూడా అడుగుతారు మా ఆఫీస్ లో, శేఖర్ కాకుండా ఇంకెవరైనా ప్రపోజ్ చేయడము, ఎవరైనా చేసిండ్రా అంటే నేను అంట అసలు ఆ ఛాన్స్ కూడా ఇవ్వను నేను, ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పేస్తా ఇట్లా మా శేఖర్ ఉండు ఇలా ఇలా అని చెప్పి. అన్ని ఏమున్నా జెన్యున్ గా చెప్పేస్తుంది బ్రో. అందుకే ఇప్పటిదాకా ఉండడం. కృష్ణునికి అదే చెప్తున్నా కదా, అంటే మాది 2010, నాకు తెలుసు ఈయన 5th క్లాస్ 2010, అప్పటి నుంచి ఇప్పుడు 2025 వరకు తెలుసు అని అంటే, ఈయన లైఫ్ లో ప్రతి విషయం నాకు తెలుసు, ప్రతి అన్ని చెప్పేస్తా పర్సన్ బ్రో. వీళ్ళ లైఫ్ లో. అదే మీరు కాకుండా మిమ్మల్ని అంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నా, టైం పాస్ ఇంకెవరైనా లవ్ చేసిండారా? లేదు లేదు, టైం పాస్ కి ఎవరైనా లవ్ చేయాలి కానీ నార్మల్ గా క్యాజువల్ గా అయితే ఉంటాయి కదా అన్ని. నేను స్టన్స్ అదే బ్రో, ఒక సినిమాలో అర్థం చూడు, పెళ్లి గట్రాలు అయ్యాయా అంటే, పెళ్లి కాలేదు గట్రాలు చాలా అయ్యాయా అర్థం కాలేదు, జోక్ చేసిన అంతే. ఓకే 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 ఓకే. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్, ఓకే. ఇప్పుడు రెమో ఏం చేస్తున్నాడు? అదే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఏం రాదు కదా అంటే, నేను ఒక ఎందుకు ఈ మాట అంటే, రెమోని ఏదో తక్కువ చేయాలని కాదు, మిమ్మల్ని ఏదో లేపాలని. ప్రతి ఆడపిల్లకి ఏముంటదంటే, నా హస్బెండ్ బాగా సంపాదించాలి, కారు ఉండాలి, మాకు బాగా లగ్జరీ తిరగాలన్న థాట్స్ ఉంటాయి. ఎందుకంటే మ్యారేజ్ చేసుకోక ముందు నుంచి కూడా నువ్వు ఈఎంఐలు కట్టుకొచ్చినావు, సరే ఏదో చేసుకొచ్చినావు, ఇట్లా 90% ఇట్లా అమ్మాయిలు ఉండరు. కొంతవరకే థింక్ చేస్తారు, కొంతమంది ఉన్నారులే, కానీ అంత ఊప్స్ పెట్టుకొని సెట్ అవుతాడు అని స్టిల్ నో ఇప్పటి వరకు రెమో కరెక్ట్ గా సెట్ అవ్వలే. ఏంటి నమ్మకం నీకు? ఇప్పుడు నమ్మకం ఉంది నాకు, సెట్ అవుతాడు. దేంట్లో సెట్ అవుతాడు? పక్కాగా సెట్ అవుతాడు, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో మంచిగా సెట్ అవుతాడు, లైఫ్ లో సెట్ అవుతాడు, నాకు నమ్మకం ఉంది. ఓకే. రెమో నీ వల్లనే ఖరాబ్ అవుతుండ అంటే ఒప్పుకుంటావా? నా వల్ల కాదు. నువ్వు నీ ఇంత సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి మనకు సపోర్ట్ ఉందిలే, మనం ఏం చేయకపోయినా నడుస్తుందని. లేదు, నేనే చెప్తా ఏంది ఇది అని చెప్పినా కూడా ఈయన వినడు. ఓకే. నేను ఒక్కొక్కసారి చెప్తా, ఆలోచిస్తా కూడా, ఎందుకు ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్, దీని తప్ప ఏదైనా పని చేసుకుంటే సేమ్ మంచిగా మా అమ్మ ఉంటది కూడా కదా అనేది బ్రో, సపోర్ట్ చేస్తుండే మా అమ్మ కూడా ఇట్లనే అని అంటే అంటా. నాకు- కానీ ఈయన ఇంటర్ కాదు 10th నుంచే January 26th కి రవితేజ బర్త్డే, ఆ రోజు జెండా ఎగరడానికి కూడా రాడు, సినిమాకే వెళ్ళిపోతాడు. రవితేజ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని. ఓహో, రవితేజ బిగ్ ఫ్యాన్ అయితే. ఒక రోజు ఒక సీన్ అయింది బ్రో, అది చెప్తా, హైలైట్ ఉంటుంది. యాక్చువల్లీ మా అన్న ఉన్నాడు, నాకు పెద్ద అన్న ఉన్నాడు. సో ఒక రోజు ఏమైంది, స్కూల్ డ్రెస్ వేసుకున్నా. ఆ రోజు రవితేజ బల్పు మూవీ రిలీజ్. బల్పు ఓకే 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 ఓకే. స్కూల్లో ఎగ్జామ్ ఉండే, ఎగ్జామ్ రాయలే, ఏం రాయలే, బ్యాగ్ పడేసి డైరెక్ట్ వెళ్ళిపోయినా. కర్తాబాద్ సెన్సేషన్ థియేటర్ ఉంది, అవును అవును, దానికి వెళ్ళిపోయినా. పోయి టికెట్ ఇట్లా తీసుకున్న లోపు, ఫస్ట్ డే ఫస్ట్ షో మార్నింగ్ షో ఉంటది, ఇట్లా టికెట్ తీసుకున్న లోపు మా అన్నగాడు వచ్చి ఇట్లా గల్ల పట్టుకొని గుంజేసాడు. స్కూల్ పోకుండా, ఆ ఎగ్జామ్ రాయకుండా నువ్వు సినిమా నుండి వచ్చి రాని మామూలుగా కొట్టలే బ్రో, పొట్టు కొట్టిండు. కానీ అయినా కానీ మళ్ళా స్కూల్లో తీసుకొని వదిలేసాడు మా అన్న నన్ను. అది నువ్వు అసలు ఎట్లా ప్రిన్సిపల్ సార్ ఉన్నాడు, ఇప్పుడు లేదు చనిపోయిన ఆయన, చాలా హ్యాపీగా ఉంటాడు ఆయన ఉన్నప్పుడు. సో ఆయన మామూలుగా అరే అంత పిచ్చారా నీకు, రవితేజ ఊకే రవితేజ బొమ్మలు పెట్టుకొని అవి వేసుకుంటూ, బుక్ అంతా రవితేజ బొమ్మలు ఉంటాయి, ప్రతి సినిమాలు అప్పుడు ఆ రోజులో పాటలు ఒక బుక్ వచ్చేది. అవును, పాటల బుక్, రవితేజ సినిమా పాట ఉండదు దగ్గర. అవునా? ఏమో డబ్బులు ఇస్తుండే బ్రో నాకు స్కూల్లో, 10 రూపాయల మొత్తం పాకెట్ మనీ అంతా వేసుకుంటుండే, 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చింది అనుకో, పోయి ఆ బుక్ కొనుక్కుంటుండే. పక్కన అమ్ముతుండే ఒక ముసలాయమ, మాకు ఆ బుక్ కొనుక్కొని, పాటల బుక్ వచ్చేది సినిమాలది. ఎవరికి రాదు బొక్క రాదు మనకి, కాదు. ఓ
ఓకే ఆ బుక్కులు చూసుకుంటే ఈయన కూడా నాకు, నేను సూర్య ఫ్యాన్ ని. ఓకే. అయితే సూర్య ఫోటోస్ కానీ న్యూస్ పేపర్ లో సూర్య ఫోటోస్ వస్తాయి, అప్పుడు న్యూస్ పేపర్ ఇస్తుండే పొద్దున 5 గంటలకు. ఇవ్వడము. నా దగ్గర బుక్ ఉంది ఇప్పటికి, ఆ బుక్ లో సూర్య అప్పుడు ఫోటోలు. మూవీ ఏదంటే ఏదో రిలీజ్ అయింది బ్రో సూర్యది, కంచన ఏదో తెలుగు, సికిందర్ ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది సినిమా. అప్పుడు నేను న్యూస్ పేపర్ ఇస్తుండే మార్నింగ్ 5 o'clock. ఈనాడు పేపర్ లో ఏమొచ్చిండే తెలుగులో, అదంతా కట్ చేసి ఇట్లా గిఫ్ట్ లెక్క ఇస్తుండే నేను. అది సూర్యన్ మస్తు ఉంటుండే బ్రో అన్నీ. దానికి సగం పడిపోయినా. అవునా? సూర్య అరే ఇదేదో బాగుందిగా. ఎవరైనా అమ్మాయిని పడేయాలంటే మార్నింగ్ పేపర్ వేసి ఆ అమ్మాయి ఎవరికి ఫ్యాన్ చూసి ఆ పేపర్లు కట్ చేసేయండి, కనీసం టైం తీసుకున్నా పడతారు. నాకు ఆ స్కీమ్ వచ్చినప్పుడు బాగా ఇవన్నీ గుర్తొచ్చినాయి బ్రో. మన కమిటీ కుర్రాల మూవీలో ఈ రోజులు అదే ఉంటాయి సాంగ్ ఉంటుంది, అవునవును. సాంగ్ విన్నప్పుడల్లా బాగా గుర్తుకొస్తున్నాయి నాకు అవన్నీ. ఓకే. సాంగ్లు పాటలు కానీ అవి కానీ బుక్స్ కానీ మస్తు అనిపిస్తుండే అప్పట్లో అవన్నీ. ఇప్పుడు ఏడున్నా లైఫ్ మనది, అసలు ఎన్ని రోజులు ఉంటామో కూడా తెలియదు, ఉన్న రోజులు హ్యాపీ ఉంటే అయిపోతుంది. మీ మధ్యలో ఎవరన్నా వేరే వాళ్ళు పుల్లలు పెట్టేయడము ఇట్లా ఏమైనా జరిగినా? చాలా మంది చాలా ఈయన చదువుకోలే కదా, ఎందుకు నేను లవ్ చేస్తారు అది ఇదని చాలా మంది చాలా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు, బట్ డోంట్ కేర్. ఓకే. జరిగేటు ఎట్లా ఇవన్నీ ఎట్లా బ్యాలెన్సింగ్ చేసుకొచ్చారు? అంటే ఇప్పుడు ఒక అబ్బాయి వెల్ సెటిల్డ్ గా ఉన్నాడు అంటే మాత్రం ఒక అమ్మాయి కాన్ఫిడెంట్ గా ఉంటది. అసలు రెమో మీద నీ కాన్ఫిడెంట్ ఏంటి? అసలు సెటిల్ అవుతాడు అని అది పక్కన పెడితే నన్ను బాగా చూసుకున్నాడు నాకు నమ్మకం అంతే. ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తా బ్రో. నేను ఓపెన్ గా నార్మల్ గా చెప్తున్నా, వేరే అమ్మాయితో తిరిగినా సరే మనకు అనుకుంటూ ఒక అమ్మాయి ఉంటది కదా, మనం లవ్ చేసే అమ్మాయి ఒక అమ్మాయి ఉంటది, మాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తాను నేను ఎన్నో వీడియోస్ చూసిన, అయినవి ఎన్నో వీడియోస్ చూసిన, ఎంతో మందితో తిరగడము చేయడము. అప్పటికే లవ్ లో ఉన్నారు కదా, నేను వీడియో స్టార్ట్ చేయకముందే మీరు లవ్ లో ఉన్నారు. కానీ నాకు తెలుసు కదా ఈయన నాతో ఎలా ఉండు, వేరే వాళ్ళతో ఎలా ఉండు నాకు చూసి తెలుస్తుంది కదా, ఆ నమ్మకం వచ్చింది నాతో ఉండేలాగా. నీతో పర్ఫెక్ట్ గా ఉంటాడని నమ్మకం మీకు వచ్చింది అప్పటికే, ఎందుకంటే 5th క్లాస్ నుంచి మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ మెంటాలిటీ ఏందనేది మీకు, ఆ శక్తి ఉంటదిలే. మాకు 15 years ఉంటే మీకు 20 years అంత శక్తి ఉంటది, మీకు 5 years 3 years అడ్వాన్స్ ఉంటది మీ మైండ్ సెట్ అనేది. రెమో ఫస్ట్ ఏ వీడియోలు స్టార్ట్ చేసినావు రెమో? నేనా గోల్డ్ డిగ్గర్ వీడియోస్. ఓకే. గోల్డ్ డిగ్గర్ తెలుసు కదా, గోల్డ్ డిగ్గర్ తెలుసు. నేను ఆయన చూసే చేసుకున్నాను, మన సుధాకర్ మస్కూరి ఉన్నాడుగా, ఆయన చూసే యాక్చువల్లీ నేను ఇలాంటివి అయితేనే వ్యూస్ పోతున్నాయి బ్రో. అప్పుడు కూడా లవ్ ప్రపోజింగ్ అన్ని పోతున్నాయి, నేను అప్పుడు అంత స్టైల్ గా లేను, లవ్ ప్రపోజింగ్ లో అన్ని మనకు సెట్ కావని చెప్పి తెలుగు వేలట్ అని ఒక ఛానల్ ఐడియా ఉంది మీకు? తెలుసు. అందులో నాకు రత్నాకర్ అన్న అని చెప్పి అన్న సజెషన్ ఇచ్చిండు, నీకు ఈ లవ్ ప్రపోజింగ్ లవ్ ఇన్ని సెట్ కావు, డైరెక్ట్ నువ్వు గోల్డ్ డిగ్గర్కి వెళ్ళిపోని అన్నాడు. గోల్డ్ డిగ్గర్ వీడియో స్టార్ట్ చేయడం మొదలు పెట్టిన. ఒకటి ప్రాస్టిట్యూట్ ప్రాంక్ చేసిన బ్రో, నా ఫేవరెట్, నా ఫస్ట్ నా లైఫ్ లో 10 million వ్యూస్ పోయిందంటే ప్రాస్టిట్యూట్ ప్రాంక్. ఓకే. అసలు వేరే లెవెల్ వ్యూస్ బ్రో. దాంతో కంటిన్యూగా వీడియోస్ చేయడం మొదలు. ఏం చేసినావు అప్పుడు? బాగానే సంపాదించిన, మంచి వ్యూవర్షిప్. నేను సంపాదించలేదు బ్రో అప్పుడు, ఛానల్ ఇక యూట్యూబ్ వేరే ఛానల్ వర్క్ చేసాను కదా నేను. ఎంత ఇచ్చేవాళ్ళు నీకు? నార్మల్ ఇక 20,000 25,000. నాకు అన్ని పిచ్చితోడు, అన్న మొత్తం చూసుకునేటోడు. ఇట్లనే ఇక అన్న తమ్ముడు లెక్కనే ఇక అంతా, నేనేం అడగపోతుండే, అన్న నాకు అన్ని చూసుకుంటుండే, ఒక తమ్ముళ్ళలాగా మొత్తం చూసుకుంటుండే. ఇక కొద్ది రోజుల తర్వాత ఇంకెన్ని రోజులు అని ఇట్లా చేస్తాం, బయట ఎట్లన్నా పని చేసుకోవాలి కదా, నాకు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక అట్లా మెల్లగా మాట్లాడుకొని అన్నతోటి ఓకేరా ఎల్లో చేసుకో అని అన్నాడు. అంతే. నా ఓన్గా 2-3 ఛానల్ పెట్టినా, ఒక 2 హ్యాక్ అయినాయి, ఒక 2 ఇక అటు ఇటు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి ఒకటి మిగిలింది. ఓకే, ఇక్కడికి వద్దాం. ఓకే, తర్వాత మీరు ఇన్ని ఇయర్స్ తర్వాత రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. మీరు తమిళియన్స్, వీళ్ళు తెలుగు, తెలంగాణ. ఆబ్వియస్ ఎట్లా ఒప్పుకున్నారు? మీ పేరెంట్స్ ఎట్లా ఒప్పుకున్నారు? అలా ఒప్పుకుంటే మేము ఎందుకు లేచిపోయి పెళ్లి చేసుకుంటాం బ్రో? ఓహో, మేము వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం కదా. ఎటు పోయినారు? నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ పోయి పెళ్లి చేసుకున్నాం మేము. ఓకే. ఎవరిది థాట్? ఎవరిది లేచిపోవాలన్నా థాట్? ఇద్దరం ఆలోచించుకొని చేసుకున్నాం. ఓకే. ఇంట్లో అడగడం జరిగిందా? అడిగాను. ఏమన్నా అడిగినాం బ్రో, ఒప్పుకోలేరు వాళ్ళు. ఏమన్నారు మీ పేరెంట్స్? ఏమన్నారు? అదే యూట్యూబర్ అని చెప్పి ఒప్పుకోలేదు. ఓకే. నాకు యాక్టర్ అవ్వాలంటే చాలా సింపుల్ గా ఉండదులే కానీ అంతే సింపుల్ గా. అంటే ఇక పేరెంట్స్ కూడా ఉంటది కదా బ్రో, మంచోనికి ఇచ్చి పెళ్లి చేయాలి, సెటిల్ అయిన ఇచ్చి పెళ్లి చేయాలి. మంచోడని వాళ్ళకి తెలియదు నేను మంచోనని. ఈయన క్యారెక్టర్ ఏంది, ఎలా చూసుకుంటాడు ఏంది అని ఈయన గురించి వాళ్ళ బాధ ఏంటంటే, నేను నా వీడియోలు చూస్తుంటారు వాళ్ళు కూడా, ప్రాంక్ వీడియోస్ అవి ఇవి అన్ని, ఈ అమ్మాయితో తిరుగుతాడు కదా అని కొంచెం అది అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. అది ప్రొఫెషన్ అని తెలియదు, అంతే తెలియదు కాబట్టి. ఓకే. కాదు మా కావ్య, ఒక మాట. ఇప్పుడు
నీ పేరెంట్స్ ఇంపార్టెంటా నీకు రెమో ఇంపార్టెంటా అంటే ఏం చెప్తావు? రెండు కూడా ఇంపార్టెంటే నాకు, రెండు కూడా లైఫ్ లో ఉండాలి. ఉమ్. కానీ అదే పెళ్లి తర్వాత ఎవరికైనా హస్బెండే ఇంపార్టెంట్ కదా. అంటే మీరు చెప్పేది ఎట్లా ఉందంటే మేము స్వార్థపరులము, మేము మేము కంపల్సరీ పెళ్లికి ముందు మా పేరెంట్స్ ఇంపార్టెంట్ అని చెప్తాం, పెళ్లి తర్వాత మా హస్బెండే ఇంపార్టెంట్ అని చెప్తాం. ఒకటి ఎందుకు ఎందుకు ఈ మాట అన్నానంటే ఈ రోజు బాగా చూసుకుంటున్నాడు కాబట్టి ఓకే, రేపు పొద్దున బాగుండాలని కోరుకుంటున్నా, ఇది మీకేదో అవ్వాలని కాదు. ఈ క్వశ్చన్ నేను ఎందుకు వేస్తున్నా అంటే ఓకే మనం ఇప్పటిదాకా మాట్లాడుకొచ్చినాం లవ్ ఇదంతా ఓకే, రేమో మంచిగా చూసుకుంటాడు మీరు మంచిగా ఉండాలనేది అందరి ఇంటెన్షన్. కాకపోతే ఇప్పుడు రేపొద్దున నీకు పిల్లలు అవుతారు, రేపొద్దున నీ పాపని నా బిడ్డని ఇట్లా పెళ్లి చేయాలా ఇట్లా అనే ఒక డ్రీమ్స్ ఉంటాయి నీకు కూడా. అది మీ పేరెంట్స్ కి ఆ డ్రీమ్స్ అనేది నువ్వు ఖరాబ్ చేసినావు కావచ్చు, లేదంటే వాళ్ళకున్న పేరు కావచ్చు, అది కావచ్చు, చుట్టాలు ఉంటారు వాళ్ళ దాంట్లో నా బిడ్డ అని నిన్ను ఆ స్థాయి దాకా పెంచిన వాళ్ళని ఈరోజు వాళ్ళు తల దించుకునేలా చేసినావని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. ఉమ్. ఒప్పుకుంటా 50% నాది కూడా న్యాయం ఉంది. ఎందుకంటే నేను ఒప్పించడానికి ట్రై చేసిన, ఉమ్. 1 year నుంచి ఒప్పించడానికి ట్రై చేసిన. నేను చేసుకుంటే వీడినే చేసుకుంటా, ఇంకెవరిని చేసుకోను, వీడు మంచోడు, కావాలంటే వేరే వాళ్ళ దగ్గర ఎవరినైనా అడగండి చెయ్యండి అని అంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు అసలు. ఓకే మీరు ఎంతమంది, మీ ఫ్యామిలీ ఎంతమంది? ముగ్గురం మేము, 2 అక్క నేను, 2 అక్కలకి మ్యారేజ్ అయిపోయింది. ఓకే చిన్నమ్మవి ఆ, అంటే మీ వెల్ సెటిల్డ్ ఇక్కడ హైదరాబాదేనా మీది? ఇక్కడే మమ్మీ డాడీ పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చేసి. లవ్ మ్యారేజా మమ్మీ డాడీ? లేదు, అరేంజ్. అరేంజ్ మ్యారేజ్. మీ ఇంట్లో మీ సిస్టర్స్ లవ్ మ్యారేజ్ ఉంది ఎవరన్నా? లేదు లేదు, అరేంజ్. మీ 2 అక్కలకు పెళ్లిళ్ళు చేశారు కదా, ఇంకో 1 year ఓకే బట్టను ఉంటుంది నీకు కూడా పెళ్లి చేసేవాళ్ళేమో. బట్ ఒక పేరెంట్స్ లాగా థింక్ చేయ, అంటే ఒక యంగ్ లాగా కాకుండా డార్లింగ్ ఒక 2 minutes డార్లింగ్, ఒక నేను నిన్ను తల్లి నేను ఒక విషయం, నేను ఏదో క్లాస్ బీకడానికి నేను అనిపించలేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు వెల్ సెటిల్డ్, రేమో నేను మంచిగా చూసుకోవడం నాకు తెలుసు, రేమో పర్సనల్ గా నాకు తెలుసు కాబట్టి ఆ మెంటాలిటీ నాకు తెలుసు. 1 year బతిలాడినావు, ఇంకొంచెం టైం ఇచ్చేది ఉండేనేమో. టైం లేకుండే, ఎందుకంటే నాకు వేరే సంబంధం చూసిండ్రు కాబట్టి. ఇయర్ లోపే అంటే ఒక కొన్ని మంత్స్ వరకే నాకు టైం ఉండే. ఇంకా లేట్ చేసినామంటే వాళ్ళు ఇంకా అక్కడ పెళ్లి కార్డ్స్, పెళ్లి షాపింగ్ చేయడం చేసేస్తారు. నువ్వు ఒప్పుకోకుండా పెళ్లి ఫిక్స్ చేస్తారు అనేది పచ్చబద్ధం అవుతుందేమో. లేదు బ్రో, ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేసేసారు వేరే అతనితో. నేను రైట్ నేను ఒప్పుకుంటాది. నీకు ఇష్టం లేకుండా నువ్వు ఇష్టం ఉంది అనుకుంటా పెళ్లి ఎట్లా ఫిక్స్ అవుతుంది అనేది నేను అడుగుతున్నా. అదే కదా నేను చెప్పిన, వాళ్ళు ఒప్పుకోలేదు. లేదు నువ్వు చేసుకోవాల్సిందే, వాడికి ఆస్తి ఉంది, ఒకటే ఒక కొడుకు, నువ్వు చేసుకోవాలి అంటే కూడా నేను లేదు నేను చేసుకోను అని అన్నా. అయినా కూడా వాళ్ళు జాతకాలు చూడడము చేయడము, ఒప్పుకుంటదిలే ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ అవుతూనే ఉంది. ఆ సిచ్యువేషన్ లో ఇది వేరేలాగా వెళ్ళేటట్టు ఉందనే ఇంటెన్షన్ లోనే చేసుకోవాల్సి వచ్చింది. లేదు అంటే 1 year కాదు బ్రో, 2-3 years కూడా వెయిట్ చేయడానికి నేను రెడీగానే ఉండే, అక్కడే లేకుండే. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా సిస్టర్, ఇప్పుడు ఈ రోజు నీ సిచ్యువేషన్ ఏందనే తెలియాలి. రేపు పొద్దున అరే ఇంటర్వ్యూలు చూసి అరే నిజమే కదా సంతోషాన్ని అడిగింది మీరు మైనస్ అవ్వకూడదు. ప్రతిదీ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇక్కడ నేను పేరెంట్సే కరెక్ట్ అని ప్రతిదానికి అనను, కొన్ని సందర్భాల్లో పిల్లల మాట కూడా వినాలనేది నేను చెప్తా. ఎందుకంటే అరేంజ్ మ్యారేజే చాలా బాగుంటుందని కూడా నేను చెప్పలేను, లేదంటే లవ్ మ్యారేజే చాలా సూపర్గా ఉంటుందని కూడా చెప్పలేను. ప్రతి దాంట్లో రేపు పొద్దున పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. మీ లవ్ లో నీకు 2 అక్కలు ఉన్నారు కాబట్టి ఎవరు సపోర్ట్ లేదా, కనీసం కన్వే చేయడానికి ట్రై చేయలేదా? లేదు, ఎవరు సపోర్ట్ లేదు. అంటే వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి నీకు యాక్సెప్ట్ చేయలేదు అనుకోవచ్చు. అంటే అట్లా ఏం కాదులే బ్రో, చేస్తారు, కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు కాదు డార్లింగ్ నేను అనేది, లేదు పెళ్లికి ముందు కనీసం అరే మా సిస్టర్ సరే తెలిసో తెలియకో చేసింది, మళ్ళీ ఏమైనా చేసుకోగలరా, ఏదైనా అవ్వగలరా అని సిస్టర్స్ అన్న కన్వే చేయడానికి ట్రై చేయలేదా ఇంట్లో అని అడుగుతున్నా. లేదు, అందరూ ఆ సైడే ఉండే, ఎవరు సపోర్ట్ చేయలేదు. సింగిల్ అండ్ గణేష్ నువ్వు. ఓకే పేరెంట్స్ కి ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, ఇప్పటి వరకు ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా పేరెంట్స్? లేదు, నేనే కాల్ చేసినా లిఫ్ట్ చేయరు. వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం అంటే బాగుంటది. సరే వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు, ఇప్పటి వరకు ట్రై చేయలేదా పేరెంట్స్ తో మాట్లాడడం? నేను ట్రై చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయలే కాల్. ఓకే బ్రో మొత్తము అది అయిపోయినాక ఇక మేమే కొన్ని ఫొటోస్ పంపించేసి అప్పుడు వాళ్ళు కూల్ అయిపోయారు, ఇంకేమనలేరు. పోలీస్ స్టేషన్ కూడా రాలేదు. ఆమె మాటలకి ఇందామని నీ ఆల్రెడీ వినేసిరు డార్లింగ్, నువ్వు బోర్ అయిపోయినావు, మొత్తం పిండి బోర్ అయినా నువ్వు కామెంట్లు ఇంట్రెస్ట్ ఉంటది రాగు నీ ఇంట్రెస్ట్ కాదు సిస్టర్. ఓకే ఒప్పుకోలేదు ఎప్పుడు అంటే వెళ్ళిపోయే ముందు
నువ్వు థింక్ చేసినప్పుడు నేను కరెక్ట్ డిసిషన్ తీసుకుంటున్నానా ఒక ఆడపిల్లగా? రేపు పొద్దున ఓకే రెమో పెళ్లి కాకముందు బాగానే ఉన్నాడు అంటే కొన్ని సిచ్యువేషన్ చూస్తున్నాం బయట. పెళ్లికి ముందు అందరు బాగానే ఉంటారు, పెళ్ళైన తర్వాత మైండ్ సెట్ అనేది మారుతుంది అనే థాట్ ఎప్పుడు నీకు రాలేదా? రాలేదు. చెప్పు, నాకు నేను ఇంకా మంచోనని. వచ్చింది అంటే చూసినావా, వచ్చే ముందే నేను ఇంట్లో కొట్టి తీసుకొచ్చినట్టున్నాడు ఇంటర్వ్యూలో కూర్చొని మంచిగా చెప్పు నా గురించి అని. 10 years అవుతుంది నా పైన చెయ్యి కూడా ఎత్తలేదు నేను ఏం ఇంతవరకు. చెప్పినా తెలుసా, ఒకటే మాట చెప్పిన, ఆ వేసే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఇయ్యని చెప్పిన, అంటే ఏమనలే నేను. ఉమ్, ఉమ్. ఇంటర్వ్యూ నాకు ఎట్లుంటే తెలుసు కదా బ్రో, గట్టిగా మాట్లాడు, నీకు తెలియదు కదా, మెల్లగా మాట్లాడకు. సిగ్గుపడకు, కొంచెం గట్టిగా ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వాలి. తమిళ్ కాదు కొంచెం తెలుగులో అట్లీస్ట్ కొంచెం తెలిసిపోతుంది అనమాట, అరే తెలుగు సరిగ్గా వస్తలేదు ఏంది అని. ఓకే ఓకే కాదు తల్లి, ఇప్పుడు ఈయన తెలంగాణ అబ్బాయి, మీది వేరే. ఇప్పుడు మీ అక్క వాళ్ళకి చూసింది ఇక్కడ తెలుగు వాళ్ళైనా తమిళియన్స్? తమిళియన్సే చూసి తమిళియన్సే. ఇప్పుడు మీ బావలు కావచ్చు, రేపు పొద్దున మీ మమ్మీ డాడీ కావచ్చు, మీ బావలకు మీ అక్కలకు కొంచెం చిన్న చూపు అవుతుంది నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని ఆలోచన రాలేదా? రాలేదు. ఇంకా ఏంటంటే ఈయన అందరితో కలిసిపోతాడు, నన్ను బాగా చూసుకుంటాడు. మా మమ్మీ చూపులో ఈయన కొంచెం టాప్ లో నిల్చుంటాడు అని అనిపిస్తుంది. ఉన్న బావలలో మేమే కొంచెం హైలో ఉంటామన్న కాన్ఫిడెంట్ నీకుండే. ఎస్. బట్ ఇదే విషయాన్ని కొంచెం టైం ఇవ్వు, నేను జాబ్ చేస్తున్నా కదా, నేను రెమోట్ సెట్ చేస్తా మమ్మీ అనేది ఎప్పుడు చెప్పలేదా మమ్మీతోని? లేదు, వాళ్ళు వినేలాగా లేరు. చెప్పి ట్రై చేసిన వేరే వేరే పరిస్థితి బ్రో వాళ్ళది. ఉమ్, 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 చెప్తే వినేలా లేదు. నేను ఒకసారి ఆయన చెప్పు. ఓకే 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 ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది మీది? ఇప్పుడు 3 months మార్చ్ అవుతుందా? లో చేసుకున్నారు, March 21st మ్యారేజ్. ఫస్ట్ నాకే దర్శనం ఇచ్చినట్టు పోయి మీరు పోలీస్ స్టేషన్. ఓకే యాక్చువల్ నేనేమనుకున్నానంటే ఇంకా నువ్వే లేపుకోయినాయేమో, మీ మమ్మీ పోలీస్ స్టేషన్కి వచ్చింది. మీ మమ్మీనా? మా మమ్మీ నేను వీళ్ళ మమ్మీ అనుకున్నా. అరే అమ్మాయి వాళ్ళ మమ్మీ సూపర్. మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసారు, మేము రాము ఇక అవసరం లేదని చెప్పేసారు. యాక్చువల్ వాళ్ళు అప్పుడే ఎప్పుడు నేను పోలీస్ స్టేషన్ కూడా పోకపోతుండే. కానీ డార్లింగ్ ఏదైనా సరే సేఫ్ సైడ్. ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం బెటర్. లేదు బ్రో, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు చెప్పాలంటే. అసలు వీళ్ళు ఎందుకు ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి తొందరగా? లేదు 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 దానికి కాదు, నేను చెప్పాలి, వాళ్ళ డాడీ అంటే నాకు చాలా ఇష్టం. 3 కూతుర్లు ఎవరు పెంచుతారు బ్రో ఈ కాలంలో? ఎవరైనా పెంచుతాడు ఉన్నాడా సరిగా? కష్టం. అసలు వాళ్ళ 3 కూతుర్లు పెంచాలంటే ఎంత గ్రేట్ తెలుసా? జస్ట్ ఒక క్యాంటీన్ పెట్టుకొని వాళ్ళ డాడీ పొద్దున్న సాయంత్రం కష్టపడుతూనే ఉంటాడు బ్రో. ఓకే అక్కడ ఓకే. మీ మమ్మీ డాడీ ఏం ఏం వర్క్ చేస్తా ఉంటారు? అదే క్యాంటీన్ ఎక్కడ? కార్వే, బంజారా హిల్స్. బంజారా హిల్స్. మీరు రిచ్ కిట్లేనా లేదంటే? మిడిల్. మాలాగనే ఓకే ఆగు డార్లింగ్ ఒక 2 నిమిషాలు ప్లీజ్. చెప్పు మాలాగనే. నేను మాట్లాడతా, చెల్లెతో నేను మాట్లాడతా. ఓకే మీ పేరెంట్స్ కావచ్చు, మీకు చుట్టాలు ఉంటారు కదా ఇక్కడ? చుట్టాలు ఎవరు లేరు ఇక్కడ. ఎవరు లేరు అంటే మీరు మీ ఫ్యామిలీ ఎక్కడికన్నా ఏదైనా ఫంక్షన్స్ అయినా ఇంకోటైనా వెళ్ళాలి అంటే ఇక్కడ మీ చుట్టాలే లేరా అసలు? అంతా అక్కడే. ఊరు వెళ్తా ఉంటారా? వెళ్తుంటాం. ఓకే చెన్నై కదా మీది? చెన్నై కన్నా కొంచెం ముందే ఉంటుంది. ఓకే ఇప్పుడు రీసెంట్ గా ఈ 1 week లో ఎప్పుడన్నా మీ మమ్మీతో కావచ్చు, డాడీ అంటే ఆబ్వియస్లీ ప్రేమ ఎంత ఉంటుందో ఆడపిల్లల మీద. 1 year బ్యాక్ నుంచే మా డాడీ మాట్లాడడం స్టాప్ చేసిండు. ఎప్పుడు ఈయన గురించి తెలిసిందో అప్పటి నుంచే మాట్లాడతలే, మమ్మీ మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు మమ్మీ కూడా మాట్లాడడం స్టాప్ చేసింది. ఎవరు మాట్లాడతారు? రెమో పక్కన ఉన్నాడు కాబట్టి నీ ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నావు అనేది నాకు అర్థమైంది ఓపెన్ గా. అంటే ఏదో నవ్వాలి కాబట్టి నవ్వినట్టుంది తప్ప నీ కళ్ళలో వాటర్ కొంచెం అవుతుంది. ఇప్పుడు ఒకటి నాన్న, చిన్నప్పటి నుంచి మమ్మీతో ఎక్కువ క్లోజ్ ఉన్నావా డాడీతో? మమ్మీ. డాడీ కుట్టి అంటే ఎవరు ఇంట్లో? మా అక్క. ఓకే మమ్మీ, ఇప్పుడు మమ్మీని మిస్ అవుతున్నా ఈ పెళ్లి 3 months లా, డాడీని మిస్ అవుతున్నా, మమ్మీని మిస్ అవుతున్నా అన్న ఎప్పుడు అనిపించలేదా? అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకంటే ఈయన ఉండు కదా, ఈయన బాగా చూసుకుంటుండు. అప్పుడప్పుడు అనిపించి ఏడుస్తా. ఈయన టాపిక్ డైవర్ట్ చేసి ఇంకా నైట్ టైం ఏడుస్తుంది బ్రో. నేను బయటకి తీసుకెళ్ళిపోతా, నెక్లెస్ రోడ్ కానీ అటు కానీ ఐస్ క్రీమ్ తినిపించడానికి. కూల్ చేయాలి కదా, ఇక తప్పదు కదా. ఓకే బాగా ఏ విషయంలో ఎక్కువ మమ్మీ గుర్తుకొస్తుంది? ఏ విషయం అంటే ప్రతి విషయంలో గుర్తొస్తుంది. ప్రతి విషయంలో వస్తుంది. మర్చిపోయినావా నువ్వు చిన్న ఉన్నప్పుడు మీ అమ్మని కలిపి తినబెట్టేటి, రెడీ చేసి స్కూల్ పంపించేది? అదే అంటున్నా కదా బ్రో, అన్ని విషయాల్లో గుర్తొస్తుంది. కానీ ఈయన గుర్తు రానట్టుగా చూసుకుంటాడు. రేపు పొద్దున రెమో మారిపోయి నిన్ను కొంచెం అవాయిడ్ చేస్తాడు, ఏంది పరిస్థితి? చెయ్యడు, నమ్మకం. అవాయిడ్ చేయాలంటే చెయ్యడు, నాకు నమ్మకం. 9 years గా చేయలే, ఇప్పుడు చేస్తాడా? చెయ్యడు. నీకన్నా బెటర్ అమ్మాయి దొరుకుతుండొచ్చు. లవ్ లో ఉన్నప్పుడే నాకన్నా స్టైల్ గా
పర్సనాలిటీ ఉన్న వాళ్ళే ఈయనకు ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నేను ఇప్పుడు అడుగుతా, నీకు పరిచయమైన వాళ్ళు అది చెప్పర్లేదు. చాలా మంది ఉంటారు కదా, ఎందుకు నన్ను లవ్ చేస్తావు అంటే చెప్పు దానికి ఆన్సర్. క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఇంటర్వ్యూ చేయండి. నన్ను అడుగుతున్నావు అంటే నాకు నీలాగా చూసుకుంటే ఎవరు దొరకలేరు. బయట అమ్మాయిలు ఎట్లుంటారు బ్రో, నార్మల్ వీడియోల వరకు మంచిగా వీడియోలు heroines చేసుకుంటామా, లాగా ఉంటారు ఈయన ఫ్రెండ్స్. ఓన్లీ వీడియోల వరకే పైసలు వచ్చి ఓన్లీ వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కాబట్టి అంతవరకే ఉంటుంది. మోడల్స్ ఇంకా ఉంటారు. ఈయనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ నన్నే ఎందుకు లవ్ చేసినావు? అంటే ఫస్ట్ లవ్ ఇస్ బెస్ట్ లవ్ కదా బ్రో. నాకు ఫస్ట్ లవ్ లోనే మంచి, చాలా మంది ఫస్ట్ లవ్ బ్రేకప్ అయిపోయి అవి అయిపోయి తలనొప్పి వచ్చుకుంటుంది. నాకు అట్లా తలనొప్పి లేవు, ఒక గొడవ లేదు, ఏం లేదు, ఫ్రీడమ్. నేను ఎటు పోయినా యాక్సెప్ట్ చేస్తుంది, ఎటు తిరిగినా ఓకే, ఏం చేసినా ఓకే. లేదు But లేదు, నాకు పర్మిషన్ అడగడు పర్మిషన్, దేనికి అడగడు. ఓకే వెళ్ళిన తర్వాత నేను కాల్ చేసి ఎక్కడున్నావు అంటే ఇక్కడున్నా ఇలా అని చెప్పి చెప్తాడు. ఓకే. నీకు మమ్మీ డాడీ గుర్తుకొస్తారు కదా, అవి ఎలా కంట్రోల్ చేస్తావు? కంట్రోల్ చేయను, ఏడ్ చేస్తా. ఈయన టాపిక్ డైవర్ట్ చేస్తా. ఈ రీసెంట్ గా ఈ 2-3 డేస్ లో ఎప్పుడన్నా మమ్మీకి కాల్ చేసావా? రీసెంట్ గా చేసిన. ఒకసారి కాల్ చేయనా మీ మమ్మీకి? ఓ వద్దు బ్రో ఎత్తారు. లేరు ఇప్పుడు అక్కడ, నా దగ్గర ఉంది నమ్మే, సీరియస్ చెప్తున్నా. కాల్ చేయమంటే కాల్ చేస్తా. లిఫ్ట్ చేయరు వాళ్ళు. నా కాల్ లిఫ్ట్ చేసి మీ మమ్మీ మాట్లాడుతుంది. కానీ వద్దు, వాళ్ళ ఎందుకు మూడ్ వద్దులే, చేంజ్ మళ్ళీ చేయాలి వాళ్ళకి. ఇప్పుడు ఉన్నారు కదా నార్మల్ గా. డార్లింగ్ నేను ఏమంటున్నా, నా బాధ్యత ఓకే, నా త్రూగా నన్ను మాట్లాడుతుండొచ్చు, నేను కన్వే చేయొచ్చు, మేబీ కన్వే చేయొచ్చు మేబీ. అంటే ఏ రౌతు 10 రౌతులు వేస్తాం డార్లింగ్, అన్ని గ్లాసులు పడే. నేనేమంటున్నా అంటే కన్న కూతురు బాధ కన్న అమ్మని అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి చెప్తే అట్లా అర్థం చేసుకుంటే మనకెందుకు డార్లింగ్? నువ్వు అనేది ఎట్లా ఉంది తెలుసా, మేము చేసింది కరెక్టే, వాళ్ళ డిసిషన్ రాంగ్ అంటున్నావు. లేదు లేదు, వాళ్ళు కని పెంచి ఒక ఆడపిల్లని ప్రతి ఒక్కటి. సరే నువ్వు కరెక్ట్ చెప్పినావు. 20 ఏళ్ళు కని పెంచారు, 20 ఏళ్ళ గురించి ఇప్పుడు 50 ఏళ్ళు సంగనాకపోమంటారా? మేబీ ఒకటి డార్లింగ్, నేను ఏమంటున్నా, రెమో ఆయన నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్. ఓకే, నేను ఏమంటున్నా, ఒక తల్లిదండ్రి ప్లేస్ లో ఉండి రేపొద్దున నీకు పిల్లలు అవుతారు, రేపొద్దున నీకు పిల్లలు అయినప్పుడు ఆ పిల్లల బాధ ఎట్లుంటుందో నీకు తెలుస్తుంది డార్లింగ్. నాకు అర్థమైపోయింది నువ్వు చెప్పిందంత. రేపు నాకు పిల్లలు అవుతారు, ఆడపిల్లలు కూడా పుడతారు. నేను ఒక విషయం చెప్పాలా, ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. రేపు నీకు పాపో బాబో పుట్టిన తర్వాత టోటల్ గా నీ మైండ్ సెట్ అనేది మారిపోయి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు తెలుసా, మనం చేసే మిస్టేక్స్, ఐ థింక్ మిస్టేక్స్ మీన్స్ వాళ్ళ యాక్సెప్ట్ చేయలే కాబట్టి నీ తప్పని నేను అనట్లేదు. బట్ ప్రతి ఆడపిల్లకి ఒక మెసేజ్ అనేది ఉండాలి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అనేది చేసుకోండి, నేను వద్దనట్లా, కాకపోతే టైం తీసుకోండి. సరే ఒత్తిడి వచ్చింది ఈ సిస్టర్ విషయంలో, ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఆడపిల్లకి ఏంటంటే టైం తీసుకోండి. మన పేరెంట్స్ మనకు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పెళ్లి డ్రీమ్స్ కావచ్చు, ఇద్దరు పిల్లల పెళ్లి చేసిన లాస్ట్ పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలన్న ఆలోచన విధానాలు కొన్ని ఉంటాయి. నా చిన్న బిడ్డకి ఇట్లా పెట్టాలి, ఎంత మమ్మీ కుట్టి అయినా ఫాదర్ ఎంత మాట్లాడకపోయినా పిల్లల మీద అది ఉంటది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం సమాజంలో ఉండాలి. అవునవును, సమాజమే చేంజ్ అయింది బ్రో, చేంజ్ అయింది. ఐ థింక్ ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే, వాళ్ళకి బుద్ధి లేక నన్ను అన్నారు, నేను చేసిందే వినాలి అనే స్టైల్లో వెళ్తున్నారు పిల్లలు మేజర్ గా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ బ్రో, నాకు 2 కొడుకులు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, ప్రతిసారి ఎందుకు చెప్తే ఈ మాట అంటే, కొడుకులు కాబట్టి నువ్వు చెప్తున్నావు. నేను ఒక విషయం చెప్పాలా, నేను లిటరల్ గా చెప్తున్నా, ఎవరన్నా ఏమని అనుకోండి, నా స్టార్టింగ్ నుంచి నేను దేవుని మొక్కుతున్నా నాకు ఆడపిల్ల కావాలి. నా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఆపరేషన్ చెప్పలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆడపిల్ల ఇంట్లో లక్ష్మీదేవత, ఒకటి గుర్తుపెట్టు. మనకేదో వస్తుందని కాదు. కొడుకులు అనేటోళ్ళు ఈ రోజు చిన్నప్పుడు పప్ప అంటారు, వస్తారు, ముద్దు పెడతారు, ఇదంతా పక్కన పెడితే, ఆడపిల్ల ఎనీ టైం డాడీ గురించి కావచ్చు, మమ్మీ గురించి కావచ్చు చాలా ఎక్కువ ఆలోచించి, డాడీ బయట నుంచి వచ్చే లోపు ఇంట్లో అడుగు పెట్టక ముందుకే డాడీ కష్టాలు తీర్చేది, వచ్చి హగ్ చేసుకోను డాడీ అనో తీర్చేది ఓన్లీ ఆడపిల్ల మాత్రమే. కొడుకు అనేటోడు ఇంట్లోకి పోయిన తర్వాత ఏం తెచ్చిందనే చూస్తాడు, కానీ బిడ్డ చూడదు. మా డాడీ ఏ కష్టాలతో వస్తుండ అనుకోవచ్చు, లేదంటే ఆ ఎగ్జైట్మెంట్ వేరే ఉంటది. అది ఆడపిల్లది అనేది అది వేరే ఉంటది. నేను లిటరల్ గా చెప్తున్నా, నేను నాకు మగ పిల్లలు ఇవ్వకపోయినా నేను ఫస్ట్ నుంచి కూడా. ఇది కూడా నువ్వు చెప్పింది కూడా ఒక ఏజ్ వచ్చే వరకే బ్రో. ఇప్పుడు జనరేషన్ అనేది చేంజ్ అయిపోయింది. నువ్వు ఎన్ని చూస్తున్నావు బ్రో, చిన్న పిల్లలు ఒక 15 years 16 years పిల్లలే పెళ్లి చేసుకుంది. అదే కదా ఇక్కడ షాకింగ్. నేను ఏమంటున్నా అంటే, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు అమ్మ నాన్న చెప్పిన లైఫ్ లో వాడు కూడా తెలియనోనికి ఇచ్చి పెళ్లి. డార్లింగ్ నువ్వు అన్నది కరెక్టే, నేను ఒప్పుకుంటా. కానీ ఇదే తెలిసి తెలియని పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని అమ్మాయి మీద మోజు తిరిగి, నేను రెమో ఇస్ నెక్స్ట్ లెవెల్. మెచ్యూరిటీ లేక వాళ్ళు అట్లా చేస్తారు. మీ విషయంలో నేను ఏదన్నా సెల్యూట్ చేస్తా అంటే, ఎందుకంటే ఆ అమ్మాయి కానీ ఎన్ని ఇయర్స్ జర్నీ చేసి రెమో అన్ని చూసేసి, అమ్మాయి అన్ని చూసి, రెమో గురించి అన్ని తెలుసుకొని పెళ్లి చేసుకుని నేను యాక్సెప్ట్ చేస్తాది. బట్ ఇప్పుడు రెమో వాళ్ళ స్టోరీ అనేది 10 మందికి అర్థమయ్యేలా ఉండాలి.
ఊరికే ఇప్పుడు రెమో గురించి నువ్వు నెక్స్ట్ లెవెల్ చేసావు నేను చెప్పొచ్చు, అవునవును అంతే. బట్ నువ్వు నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే నువ్వు నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి, నీ మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి ఓకే. కానీ రెమో అందరికి పర్సనల్ గా తెలియదు కదా. తెలియదు అవును, రైట్ రైట్. ఒక ఆడపిల్ల ఇప్పుడు ఈ చెల్లి మ్యారేజ్ చేసుకుంది, అవును ఈ చెల్లి లైఫ్ బాగుంది, బట్ ఈ ఇంటర్వ్యూ అనేది ఒక 10 మంది కన్నా, నా ప్రతి ఇంటర్వ్యూలో నేను ఏం కోరుకుంటా అంటే నా ఇంటర్వ్యూ వల్ల ఒక 10 మంది అన్న, ఎందుకంటే నా ఇంటర్వ్యూ చాలా మంది 99% ఫీమేల్స్ చూస్తారు. అవునవును నాకున్న ఫాలోయింగ్ లా ఆ మెసేజ్లు ఎక్కువ వస్తాయి నాకు ఇన్స్టాలో. అన్న బాగుంది, అన్న నీ నవ్వు బాగుంది, అన్న ఐ లవ్ యూ అనే వాళ్ళు కూడా ఉంటారు. అవునవును. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆడపిల్లలకి ఒకటి నేను చెప్తా, మీరు లవ్ మ్యారేజ్ చేసుకోండి, బట్ అందరు రెమోలా ఉండరు కదా. రేపు పొద్దున నేను పెళ్లి చేసుకొని డార్లింగ్, మనం చూసిన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్సే, బయట వాళ్ళు కాదు. పిల్లలు చిన్న పిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని కొట్టుకొని విడిపోయి అవును మళ్ళీ వ్యభిచారాలు చేసిన పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది. అవును కరెక్ట్. లైఫ్ అనేది ఖరాబ్ చేసుకోవద్దని. ఇప్పుడు అమ్మాయి సాఫ్ట్వేర్, నువ్వు సరే నువ్వేం చేస్తున్నావు అనేది నీ మీద నాకు కూడా నమ్మకం ఉంది, నేను ఓపెన్ గా చెప్తున్నావు. నువ్వు పర్సనల్ గా నాకు తెలుసు కాబట్టి నువ్వు ఎట్లా కష్టపడతావు, ఏం పడతావు, ఎంతమంది ఏం చేసినావు, నువ్వు ఎట్లా మూవ్ అయినావు అనేది నాకు తెలుసు. జనాలకు అర్థం కావాలి కదా. రెమో మీద 100 మచ్చలు ఉన్నాయి, అయినా సరే ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకంటే ముందు ఆమెకు యాక్సెప్ట్ చెప్తా. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ఊరికే విడగొట్టడానికి కూడా చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అవును రైట్. కానీ నిన్ను నమ్మి నీకు ప్రతి దాంట్లో అమ్మాయిలు 90% ఇలాంటి వాళ్ళు తక్కువ. అవును అందుకే ఇంత ఆలోచన విధానం ఉన్న అమ్మాయి, నేను ఇక్కడ షాకింగ్ ఏం ఫీల్ అవుతున్నట్టు డాలి, ఇంత ఆలోచన విధానం, ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఆలోచించే అమ్మాయి పెళ్లి విషయంలో ఇంకొంచెం కన్విన్స్ చేస్తే బాగుండేదేమో, పేరెంట్స్ తో బాగుండేవాళ్ళు. ఎందుకంటే డాలి మన పెళ్లి అనేది లైఫ్ లో ఒకటేసారి పెళ్లి జరుగుతుంది. అది కూడా రేపు పొద్దున పేరెంట్స్ మీద ఒప్పుకుంటే నాకు కూడా కార్డు వచ్చినేమో. అవును అరే నేను కూడా వస్తుంటేనేమో మేబీ. అఫ్ కోర్స్ పేరెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది. ఒక ఫ్రెండ్ గా నాకు అరే రెమో పెళ్లి చేసుకుంటే మాకు కార్డు వచ్చు. లవ్ మ్యారేజ్ కాకపోతే ఎవరం రాకపోవచ్చు. ఈ రోజు ఆ మెమొరీ అనేది రేపు పొద్దున కంపల్సరీ ఇది వస్తుండాలి. అరే మా పెళ్లి కూడా ఇట్లయితే బాగుండు. మాక్సిమం ట్రై చేసినాం బ్రో ఒప్పించడానికి, బట్ ఒప్పుకోలేదు వాళ్ళు. ఒప్పుకుంటే మాత్రం మేము అసలు యాక్చువల్ నా రిసెప్షన్ మా అమ్మ, మా తమ్ముడు, మా అన్నయ్య నాడికి వస్తా, నేను చూసిన అన్ని అందరు చేసేది, ప్రతి ఒక్కటి ఉంది. ఇంటి దగ్గరది కూడా నేను చూసిన. తల్లి మీ మమ్మీకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తా తల్లి? నా ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఎంత జల్దీ అయితే అంత జల్దీ మాట్లాడితే మంచిది. సారీ చెప్పాలంటే ఏ విషయాలు చెప్తావు మమ్మీకి? అదే వెళ్ళిపోయినందుకు అంతే. ఇష్టం లేకుండా చెప్తున్నామో అనిపిస్తుంది, ఏదో వాళ్ళకి ఎందుకులే, అసలు వాళ్ళంటే ఇష్టమే లేదేమో అనిపిస్తుంది. లేదు నాకు ఇష్టమే. అదే వెళ్ళిపోకుండా ఉండి వాళ్ళు ఒప్పుకొని ఉంటే మంచిగా ఉంటుండే అని, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి చేసి ఉంటే మంచిగా ఉండేదేమో. నేను ఇట్లా కూడా చెప్పిన, మీకు అవ్వకపోతే మన ఊర్లోనే వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వస్తుంది, అక్కడే మనం పెళ్లి చేసుకుందాము అని కూడా చెప్పిన. వీళ్ళు వస్తే అక్కడ ఉండే వాళ్ళు చంపేస్తారు, చేస్తారు, వద్దు అసలు వీళ్ళు అసలు కలవద్దు, అవసరం లేదు, అది ఇది అని చెప్పి మాట్లాడింది. యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం ఉందా నీకు? లేదు, అస్సలు లేదు. అందుకే కదా ఈ డిసిషన్ తీసుకున్నా. ఒక్కసారి ఊరికి వెళ్ళిపోతే అంతే బ్రో. ఇప్పుడు మనం ఇది ఆటోగ్రాఫ్ సినిమా ఉందా, అవి గుడి కోసి వస్తా అని చెప్పి పెళ్లి చేసుకొని వస్తుంది చూడు, అట్లా అయిపోతుండే నా బతుకు. సీరియస్లీ అట్లనే అవుతుంది. మమ్మీకి సారీ చెప్పాలంటే అదే వెళ్ళిపోయినా కదా అందుకు. డాడీకి సేమ్ అంతే, ఇద్దరికి అంతే. ఓకే, నా ఇంటర్వ్యూ త్రూగా ఏం చెప్తాం అనుకుంటున్నాం మీ మమ్మీ డాడీకి? అదే వెళ్ళిపోయినందుకు సారీ చెప్పాలనుకుంటున్నా అంతే. ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే ఏం చెప్తావు? మీ మమ్మీ డాడీ ఇక్కడ ఉన్నారు, ఏం చెప్తావు వాళ్ళకి? మీరు ఒప్పుకొని ఉంటే మంచిగా ఉండేది, ఇంకా నా మిస్టేక్ ఏంది అంటే నేను వెళ్ళిపోయినా కదా దానికి సారీ. ఏదో నేను కావాలని చెప్పించినట్టు. లేదు ఓకే ఇప్పుడు మీ సిస్టర్స్ కూడా ఎవరు మాట్లాడట్లేదా? లేరు, ఎవరు మాట్లాడతలే. బావ వాళ్ళు గానీ ఎవరు మాట్లాడతలే. నువ్వు ఎవరితో ఎక్కువ క్లోజ్ ఉండేదానివి ఈ రెమోన్ పెళ్లి చేసుకోక ముందు? ఏ అక్కతోని, ఏ బావతోని? ఇద్దరు అక్కలు నాకు ఇష్టం, ఇద్దరు అక్కలతో. ఏ బావ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేవాడు అంటే ఒక బ్రదర్ లాగా? లేదా, అక్క వాళ్ళే ఎక్కువ ఫ్రెండ్లీ. కానీ కనీసం అక్క వాళ్ళ త్రూగానన్నా కన్వే చేయడానికి ట్రై చేసావా? చేసినా అవ్వలేదు, అన్ని విధాలు నేను ట్రై చేసినా అవ్వలేదు. మ్యారేజ్ అయిన తర్వాత? వాళ్ళకి అయిన తర్వాత. నో నీ మ్యారేజ్ అయిన తర్వాత అక్క వాళ్ళ త్రూగా ఏమైనా వెళ్దాము? కాలే లిఫ్ట్ చేస్తలేరు కదా ఎవరు కూడా. ఓకే, ఉంటది కదా బ్రో, ఇంకొక కొద్ది రోజుల దాకా ఉంటది అట్లనే. కానీ వీళ్ళ అమ్మకి ఇవంటే చాలా ఇష్టం, మాట్లాడేస్తుంది కొద్ది రోజుల తర్వాత. మనతో మాట్లాడాలనే కోరుకుంటున్నాను, ఎందుకంటే మనతో మాట్లాడకపోయినా ఈమెతో మాట్లాడినా చాలు బ్రో, మనకి అంత క్లెయిమ్ లేదు. మనం జల్దీ కలిసిపోతాం కదా, మనకి సిగ్గు డలింగ్. తర్వాత లేచిపోయినారు. మీ పేరెంట్స్ తెలుసా మీరు లేచిపోయిన విషయం? తెలీదు, కానీ 2 o'clock కి వెళ్ళిపోయేటప్పుడు మేము ఆఫీస్ 4 o'clock దాకా బ్రో, 3 o'clock దాకా ఉంటుంది నైట్ షిఫ్ట్.
ఉమ్, నేను 2 o'clock మొత్తం బ్యాగ్ చదువుకొని మా తమ్ముడు కానీ లేపిన. మా తమ్ముడు నాకు బాగా క్లోజ్, ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము. లేపిన గణేష్ లేవరా అంటే లేచినాడు. నేను టాబ్లెట్ తోటి వెళ్ళిపోతున్నారా, పెళ్లి చేసుకుంటున్నా అది అని అంటే ఓకే రైట్ రా పోయి నిద్రరా. బూరా పోయి పో అమ్మ. లేచినాక మమ్మీకి చెప్పరా నువ్వు ప్లీజ్ రా అంటే సరే సరే ఓకే రా. ఇక మా లవ్ మ్యాటర్ తెలుసు వాడికి. ఓకే. యాక్చువల్లీ మా అమ్మకు కూడా మొత్తం తెలుసు, లవ్ మ్యాటర్ తెలుసు, వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నాను తెలియదు. అప్పటికి మా అన్న లేచిండు, హల్లో పడుకుంటాడు. మా అన్న ఏడిపోతున్నారు అన్నాడు. ఆ ఏడికి అన్న బ్యాగ్ ఇచ్చేసి వస్తా అని చెప్పేసి పోయినా. పెళ్లి చేసుకొని వచ్చినాక అప్పుడే అనుకున్నారా నేను నువ్వు ఏడిపోతున్నావురా అని. మా అన్న కొంచెం బాగానే ఉంటాడు, ఫ్రెండ్లీగానే, మరి కఠినంగా ఉంటాడు. ఓకే. ఇక అట్లా మా తమ్ముడు గారు మళ్ళీ మార్నింగ్ లేచి ఇక నిద్ర ఉన్నాడు కదా. కాదు డార్లింగ్, ఓకే ఆ అమ్మాయి వాళ్ళంటే ఒప్పుకోలేదు, మరి మీ పేరెంట్స్ నీకు అంత ఫ్రెండ్లీగా ఉన్నారు ఆ, కదా. నా పేరెంట్స్ ఒప్పుకున్నారు అంతా ఓకే, కానీ నేను సడన్ గా పోయి పెళ్లి చేసుకుంటానని తెలియదు వాళ్ళకి. మరి ఒప్పించుకొని సరే వాళ్ళ పేరెంట్స్ సరే నీకు మేనమామలు ఇంకెవరు ఉంటే వాళ్ళతో కాలు గడిగించుకొని నీ ఇంటి దగ్గర పెళ్లి చేసుకుంటే బాగుండదుగా. ఏనో దొంగలాగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం ఎంతవరకు correct? అంటే అప్పటికి అన్ని అరేంజ్ చేయాలి అంటే టైం కావాలి టైం కదా. కావాలి, అప్పుడు 2-3 వాళ్ళు days. వస్తారు, అన్ని అయిపోతాయి. మళ్ళీ ఏదైనా గొడవలు అయిపోతాయేమో. ముందే ఏమైనా సెంటిమెంట్ కేసు గర్ల్స్ పెడతారు. వీళ్ళు. ఉమ్, ముందే డాడీ లిటిల్ ప్రిన్సెస్ లు, మమ్మీ లిటిల్ ప్రిన్సెస్ లు కరిగిపోయారు అనుకో, అప్పుడు నేనేం కావాలి. నిన్ను కావాలని ఇట్లా 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 ప్రేమతో లొంగబెట్టిండు అయితే లేదు లేదు నరకొచ్చిండు. ఎందుకంటే ఇట్లా వస్తే రాలే కదా. నా మీద ప్రేమ ఎక్కువ బ్రో, ఈమెకి చాలా ఎక్కువ నా మీద లేదు, ప్రేమ. ఈయనకే ఎక్కువ నాకన్నా. ఇద్దరికి ఎక్కువ లేదు, ఓకేనా? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారు? ఈయన ఎక్కువ లేదు బ్రో, నేనే ప్రపోజ్ చెయ్యి ప్రపోజ్ చేసిన. ఓ ఇప్పుడు చేయాలా? చెయ్యి ఒకసారి. ఆహా ఓకే. నానున్న కావాలి క్రేన్. తమిళ్ ఓకే. అక్కడ తమిళ్ కరెక్ట్ చెప్పిన. నానున్న కదలి క్రెయినా క్రెయినా ఏదో ఒక క్రేజ్. ఏ తమిళ పిల్ల కాబట్టి. మీ ఇద్దరు ఇట్లల్లా ఎవరికి ఎవరి మీద ఎక్కువ ఇష్టం అనేది మీరు పెట్టుకునే కిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది బాగుంది కథ. ఓకే. దాని బ్రో నువ్వు అడిగినావు కాబట్టి ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ మై ఫస్ట్ కిస్ మై వైఫ్. కెన్ ఐ సే అగైన్ మై వైఫ్? అరే నా భార్యకే ఇస్తున్నా, లేనిపోని కామెంట్లు పెట్టకుండా దండం పెడతా. అరే అదే చాలా మంది యూట్యూబ్ లో తట్టుకోలేకపోతున్నా బ్రో, యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో కామెంట్లు. ఏమని? ఆ ఇష్యూ నుంచి, ఆ పోలీస్ స్టేషన్ ఇష్యూ ఉందా అక్కడ నుంచి నాకు బ్యాడ్ కామెంట్లే బ్రో. అసలు ఎందుకు చేసినా అనిపించింది వాళ్ళతోటి. కానీ బట్ ఓకే, ఫస్ట్ కిస్ అడిగినా అయ్యొద్దా? ఇయ్యాలి, అదేగా. అండ్ బ్రో లవ్ యూ. మీరెక్కడ మీకు ఎంత ఇష్టం అనేది, ఆయన ఎంత ఇష్టం అనేది మీరు పెట్టిన తర్వాత చెప్తా. ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ. అది ఎట్లా ఇక్కడ ఆమె ఎక్కడన్నా ఇస్తుంది. ఈయనకి ప్రేమ ఎక్కువ. ఓకే, రెమోకే ప్రేమ ఎక్కువ. అవును అంటే చూసినావా, నిన్న హైలైట్ చేయాలి ఇంటర్వ్యూలో అని ఆమె కోరిక. నన్ను ఎప్పుడు ఎత్తనే ఉంటుంది బ్రో. నేను అసలు యాక్టింగ్ నుంచి నేను యాక్టర్ అవ్వాలని చెప్పి వచ్చిన అసలు ఇండస్ట్రీకి. అటు ఎటో రివ్యూస్ కి పోయి అటు ఇటు యూట్యూబ్ లో వచ్చి ఇన్స్టాగ్రామ్ లో వచ్చి పడ్డా తప్ప అసలు లేకపోతే వేరే యాక్టర్ అయిపోతుండే అప్పట్లోనే. ఇప్పటి కూడా ఏమైంది? ట్రై చేస్తున్నా, అవుతుంది. చిన్న చిన్న వెబ్ సిరీస్ లో అవుతున్నాయి మనకి. ఆ వెబ్ సిరీస్ అన్ని బయటకు వస్తే అప్పుడు ఇంకా ముంగడికి వెళ్దామని ఉన్నాను. నేను కొంచెం ఆడిషన్ వేయాలంటే పిక్చర్ ఇస్తుంది బ్రో నాకు. ఇచ్చి ఆ పెన్లు అడుగుతున్నాయి తప్ప, నోరు అడుగుతుంది తప్ప అసలు ఆడిషన్ లో అసలు వాల్యూ లేదు. అందుకే ఒక యూట్యూబర్ గానే మనం వెళ్ళాలి, ఒక యూట్యూబర్ లోనే రావాలని చెప్పి అప్పుడు ఫిక్స్ అయినా నేను యూట్యూబర్ కావాలని. ఓకే డార్లింగ్, ఇది పెళ్లి టాపిక్ పక్కన పెట్టొద్దు. మమ్మీ డాడీ ఏమన్నారు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత? మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏం లేదు, డైరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాయి కదా. నేను పండగ పోలీస్ స్టేషన్ నువ్వే కదా ఆ రోజేనా పోయి వచ్చింది? ఆ రోజేనా పెళ్లి 21st అయిపోయింది, 23rd కి పోలీస్ స్టేషన్ లో ఉన్నాం మనం. 22nd కి. 22nd ఒక రోజేనా? 22nd అనుకుంటా. నాన్న ఒక రోజు మనం అక్కడ గ్యాప్ తీసుకున్నాం, అక్కడ ఉన్నాం కదా. మార్నింగ్ వచ్చేసినాం కదా. అవునా? అయితే 22కి అనుకుంటా బ్రో. ఓకే. పెళ్లికి పైసలు ఎవరు పెట్టుకున్నారు? పెళ్లికి డబ్బులు అన్ని నేనే పెట్టుకున్నా. ఏం నుంచి వచ్చినాయి పైసలు? ఇక మనం యూట్యూబ్ పైసలు అప్పుడు రెవెన్యూ ఉండే కదా నాకు యూట్యూబ్ లో. అప్పటికి నాకు $500 దాకా నేను ఒకటేసారి తీస్తా కదా అవన్నీ. 70,000 దాకా వచ్చిండే మనకి అప్పుడు మంచిగా డాలర్స్. అవి కొంచెం మేనేజ్ చేసిన, అట్లా పెళ్లి చేసేసుకొని వచ్చేసిన. ఇక పంజగుట్టల నీకు తెలియదు ఏముంది, కరెక్ట్ ప్లేస్ లో దర్శనం అయింది. నువ్వు మమ్మీ వచ్చినాక వచ్చినావా లేకపోతే రాకముందుకు వచ్చావు? మమ్మీ ఉంది, మన ఇద్దరం డిస్కస్ చేస్తున్నాము. అసలు మమ్మీ రాకముందుకు వచ్చావుండే బ్రో నువ్వు. ఏరేది? నువ్వు మా మమ్మీ రాకముందుకు వచ్చావుండే నువ్వు. మా మమ్మీ విశ్వరూపం చూస్తున్నాను. అవునా? ఫస్ట్ రాగానే పాటను కొట్టింది చెంప మీద. పట్టను కొట్టగానే పోలీస్ స్టేషన్ లా అటు పోయి గోడ గుర్తుకున్నా. ఆగమ్మ పోలీస్ ఆయన వచ్చి ఆగుతాడు. ఆగం సార్, మీరు అది అడ్డం జరగాలి సార్ మీరు అంటుంది.
ఈ స్టన్స్ జరిగినాయా? అంతా రెడ్ అయిపోయింది అప్పుడు నా రియాక్షన్. నా రియాక్షన్ ఎట్లుండాలి బ్రో? మన రియాక్షన్ ఆ. అరే బాధన పడాలి లేకపోతే ఏడవాలి లావుతానే ఇట్లా పెట్టుకో. మా అమ్మ ఒకటి ఇట్లా పెట్టుకున్నా, నవ్వకి నీకు దండం పెడుతున్నా, నవ్వకు ప్లీజ్ ప్లీజ్ అయిపోతుంది, ఒక 1/2 అవర్ అయితే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు, మా అమ్మ మాట్లాడుతుంది అయిపోతుంది, నవ్వగా అంటే నవ్వుతానే. నేను అక్కడ బయటికి వెళ్ళి మరి కవర్ చేస్తున్నా, కంట్రోల్ బాల్కనీకి వెళ్ళిపోవాలన్నాడు పోలీస్ అయినా.